యస్య యతోన్మయాది తరతశ్చార్ధేష్వభిజ్ఞస్వరాట్ తేనే బ్రహ్మ హృదాయ ఆదికవయే ముహ్యంతి యత్సూరయః తేజో వారి మృదాం యథా వినిమయో యత్ర త్రిసర్గో మృషా ధామ్నా స్వేన సదా నిరస్తకుహకం సత్యం పరం ధీమహి ధర్మః ప్రోజ్జితకైతవోత్ర పరమో నిర్మత్సరాణాం సతాం వేద్యం వాస్తవమత్ర వస్తు శివదం తాపత్రయోన్మూలనం శ్రీమద్భాగవతే మహామునికృతే కిం వా పరైరీశ్వరః సద్యో హృద్యవరుధ్యతేత్ర కృతిభిః శుశ్రూషుభిస్తక్షణాత్ నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేత్ యం ప్రవ్రజంతమనుపేతమపేతకృత్యం ద్వైపాయనో విరహకాతరాజుహావ పుత్రేతి తన్మయతయా తరవోభినేదుః తం సర్వభూతహృదయం మునిమానతోస్మి. శ్రీమద్భాగవతం పురాణతిలకం యద్వైష్ణవానాం ధనం యస్మిన్ పారమహంస్యం ఏకమమలం సత్యం జ్ఞానం పరం గీయతే యత్ర జ్ఞాన విరాగ భక్తి నైష్కర్మ్యమావిష్కృతం నిగమకల్పతరోర్గళితం ఫలం సుఖముఖాదమృతద్రవ సంయుతం పిబత భాగవతం రసమాలయం ముహురహో రసికా భువి భావుకాః. జ్ఞానానందమయం దేవం నిర్మలస్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. శ్రీరంగసింహగిరిదేశికపాదసేవా ప్రాప్తాఖిల ద్రవిడ వేద రహస్యజాతం శ్రీగౌతమాన్వయజమాశ్రిత భాగధేయం గోపాలదేశికమహం శరణం ప్రపద్యే. సంసార సాగరే మగ్నం దీనం మాం కరుణానిధే. కర్మ మోహ గృహీతాంగం మాముద్ధర భవార్ణవాత్. జై గోవింద. సగరుడు చక్రవర్తి అయ్యాడు. అతను అశ్వమేధయాగాన్ని చేయాలి అని సంకల్పించుకున్నాడు. సరే, అశ్వమేధయాగం చేసేటప్పుడు ఉండేటువంటి నియమాలు ఏమిటో విధానాలు ఏమిటో మనం చెప్పుకున్నాం నిన్నటి రోజున. దానికి అశ్వాన్ని వదిలాడు. ఆ అశ్వం వదలబడినటువంటి అశ్వం తిరుగుతూ ఉండగా ఇంద్రుడు దాన్ని దాచేశాడు.
సరే, దాన్ని దాచేస్తే దాన్ని వెతకడం కోసమని సగరుడు తనకున్నటువంటి సుమారు 60,000 మంది సంతానాన్ని, కొడుకుల్ని పంపించాడు. వెళ్ళండి, వెతికిరండి, ఎక్కడున్నది భూమండలంలో ఎక్కడున్నా సరే వెతుక్కొని తీసుకురండి అని పంపించాడు. సరే, ఆ 60 మంది సగరపుత్రులు బయలుదేరి వెళ్ళారు. మొత్తం వెతికారు, ఎక్కడా కూడా కనిపించలేదు. చివరికి మళ్ళీ వచ్చి తండ్రి గారితో చెప్పారు, తండ్రి ఎక్కడా కనిపించట్లేదు ఆ గుర్రం అన్నారు. అయితే భూమి మీద లేకపోతే పాతాళంలో వెతకండి అన్నాడు. అందుకోసం వాళ్ళు ఏం చేశారు, పాతాళ లోకానికి వెళ్ళాలి అంటే భూమిని తవ్వాలి అని ఆ 60 మంది కూడాను బ్రహ్మాండంగా పాతాళానికి వెళ్ళటం కోసం భూమిని తవ్వేశారు. అలా భూమిని తవ్వితే వాళ్ళ చేత తవ్వబడినటువంటి ఆ గుంట ఏదైతే ఉన్నదో అది సగరుని పుత్రుల చేత తవ్వబడినటువంటిది కనుక సాగరం అనే పేరు వచ్చింది. దాన్ని సముద్రం అన్నమాట, సముద్రం అయింది అది. అలా వాళ్ళ చేత తవ్వబడింది. తవ్వి చివరికి పాతాళ లోకానికి వెళ్ళారు వాళ్ళందరూ కూడా. అక్కడికి వెళ్ళేటప్పటికే కపిల మహర్షి యొక్క ఆశ్రమం ఉన్నది. అక్కడ కపిల మహర్షి తపస్సులో ఉన్నారు. చాలా సమాధి స్థితిలో తపస్సులో ఉన్నటువంటి మహానుభావుడు కపిలుడి యొక్క పక్కనే ఈ గుర్రం ఏదైతే ఉందో ఈ గుర్రం ఉంది, ఆ అశ్వం ఉన్నది. ఆ కపిల మహర్షి చాలా అంటే చాలా తపస్సులో ఉన్నారు. వీళ్ళు ఇక్కడికి వచ్చారు. వచ్చి చూసేటప్పటికే ఆయన పక్కన కనిపించింది. ఓ, ఈయనే దొంగ, ఈయనే అపహరించాడు అనేటువంటి భావం వాళ్ళకి కలిగింది. వెంటనే కొట్టండి, చంపండి అని గట్టిగా కేకలు పెట్టడం ప్రారంభించారు. అలా వాళ్ళందరూ కూడా గొడవ చేసి దాన్ని ఏదో ఆయన్ని గొడవ చేస్తూ ఉండగా ఆ హడావుడికి ఈయనకి స్మృతి వచ్చి, అంటే సమాధిలో నుంచి బయటకు వచ్చాడు. ఒక్కసారి అలా చూశాడు. వీళ్ళేమో విపరీతమైనటువంటి క్రోధంతో ఉన్నారు, వీళ్ళని నా మీద పడి చంపుతారు అనేటువంటి భావం కలిగింది. ఒకసారి అలా కళ్ళు తెరిచి వాళ్ళని చూసేటప్పటికే ఆయన యొక్క తేజస్సుతో వాళ్ళందరూ మాడి మసైపోయారు. బూడిద కుప్పలు వచ్చి పడ్డాయి అక్కడ. అందరూ ఆయన యొక్క కంటితో చూసిన చూపుకే పడిపోయారు, మాడి మసైపోయారు. సరే, వీళ్ళ పిల్లలు తిరిగి రాలేదు. సగరుడికి అర్థం కాలేదు, ఏమైంది, ఎందుకు రాలేదు మళ్ళీ తిరిగి నా పిల్లలు అనేటువంటి ఉద్దేశంతో ఈ సగరుడు తన యొక్క మనవడైనటువంటి అంశుమంతుడు అని చెప్పబడేటువంటి అతన్ని పిలిచాడు. వెళ్ళవయ్యా, వెళ్ళి వెతుక్కురాపో అన్నాడు. సరే, అంశుమంతుడు బయలుదేరాడు. ఆయన వెతుకుతూ వస్తే వాళ్ళు తవ్వినటువంటి ఇది కనిపించింది. ఆ మార్గంగా ప్రయాణం చేస్తే పాతాళానికి వెళ్ళాడు. అక్కడ కపిల మహర్షి యొక్క ఆశ్రమం కనిపించింది. వెంటనే ఆ ఆశ్రమంలోకి వెళ్ళి అక్కడ ఉన్నటువంటి కపిల మహర్షిని సాష్టాంగ నమస్కారం చేశాడు. సాష్టాంగ నమస్కారం చేసి, నా తాతగారు అయినటువంటి సగరుడు యజ్ఞం చేస్తున్నాడు, ఆ యజ్ఞం కోసం అని చెప్పి నేను ఆ అశ్వాన్ని వదిలితే ఆ అశ్వాన్ని ఎవరు తెచ్చారో మరి తెలియదు, కానీ ఇక్కడ ఉన్నది అని తెలిసింది, అందుకని వచ్చాను స్వామి, నాకు ఆ అశ్వాన్ని ఇవ్వండి అని ప్రార్థించాడు. తిరిగి ఇస్తే నా తండ్రి గారు మళ్ళీ యజ్ఞం చేసుకుంటారన్నాడు నా తాతగారు. సరే, ఇతని యొక్క వినయ విధేయతలకి చాలా సంతోషించాడు కపిల మహర్షి. బాగుంది, మంచి వినయ విధేయతలతో అడుగుతున్నాడని చెప్పి అతనికి ఆశ్వాన్ని ఇచ్చేశాడు. నాయన, నీకున్నటువంటి నీ తండ్రులందరూ కూడాను ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఇక్కడికి వచ్చారు. ఇంతకుముందు వాళ్ళు వచ్చి నా మీద నన్ను చంపడం కోసం అని ప్రయత్నం చేస్తూ ఉంటే అదిగో వాళ్ళందరూ కూడా ఇలా అయిపోయారన్నాడు అని చూపిస్తే బూడిద కుప్పలు చూశాడు. ఆయన చాలా దుఃఖపడ్డాడు. మహాప్రభో, మా తండ్రులైనటువంటి వీళ్ళందరూ కూడాను మళ్ళీ బ్రతికి లేదా బ్రతక్కపోయినా కనీసం వాళ్ళకి ఉత్తమ గతికి కలిగేలాగా ఏదైనా అనుగ్రహించండి అని ప్రార్థించాడు. మీ యొక్క కోపపు జ్వాలలతో వాళ్ళు మాడిపోయారు కదా, మళ్ళీ నీ అనుగ్రహపు దృష్టితో వాళ్ళందరూ కూడాను చక్కగా ఉద్ధరింపబడేలాగా అనుగ్రహించమని ప్రార్థించాడు. సరే, అప్పుడు అతను అన్నాడు, వీళ్ళందరూ కూడా తరించాలంటే, ఉత్తమ లోకాలకు వెళ్ళాలి అంటే ఒకటే ఒక ఉపాయం, సాక్షాత్తు గంగని భూమి మీదకి తీసుకురావాలన్నాడు.
ఈ గంగ కనుక వీటన్నిటి మీద నుంచి ప్రవహించగలిగితే తప్పనిసరిగా వీళ్ళందరికీ స్వర్గం ప్రాప్తిస్తుంది అన్నాడు. ఉత్తమ లోకాలు వస్తాయని వినేటప్పటికే అంశుమంతుడు వెళ్ళి తండ్రి మన తాతగారితో చెప్పి తాను ప్రయత్నం చేశాడు గంగని తీసుకురావడానికి. ఎలాగైనా సరే వీళ్ళందరినీ ఉద్ధరించేలాగా మనం ప్రయత్నం చేయాలని ప్రయత్నం చేశాడు. కానీ పాపం అంశుమంతుడు తన జీవిత కాలంలో తను చేయలేకపోయాడు. ప్రయత్నం చేసి విఫలుడైపోయాడు. ఆ తర్వాత అంశుమంతుని యొక్క కుమారుడు ఉన్నాడు, దిలీపుడు అని చెప్పబడేటువంటి. ఆ దిలీపుడు కూడా మళ్ళీ అంశుమంతుడి యొక్క మార్గంలోనే ప్రయాణం చేసి అదిగో అక్కడికి ఆ గంగని తీసుకురావడానికి చాలా అద్భుతమైనటువంటి ప్రయత్నం చేశాడు. పాపం ఆ దిలీపుడు కూడా తాను సఫలుడు కాలేకపోయాడు, తీసుకురాలేకపోయాడు గంగని. అప్పుడు ఆ దిలీపుడి యొక్క పుత్రుడు ఉన్నాడు భగీరథుడు అని. అతను ఏం చేశాడు, పూర్వపురుషులైనటువంటి వాళ్ళందరినీ కూడా ఉద్ధరింప చేయటమే, తర్వాత ఉన్నటువంటి వంశంలో ఉన్నటువంటి వాళ్ళు ఆ వంశస్థులైనటువంటి వాళ్ళని ఎందుకు సంతానంగా కనాలి అని చెప్తారు అంటే, కనీసం తన యొక్క వంశంలో ఎవరో ఒకళ్ళైనా సరే నారాయణుడి యొక్క భక్తులు కాలేకపోతారా, తద్వారా మనం తరించలేకపోతామా అనేటువంటి ఒక ఆశతోటి సంతానం కనాలి, సంతానం కావాలని కోరుకుంటూ ఉంటారట. అలాగా ఈ దిలీపుడి యొక్క వంశంలో దిలీపుడి తర్వాత అతని యొక్క కుమారుడైనటువంటి భగీరథుడు కూడా వెళ్ళి ఆ విధమైనటువంటి ప్రయత్నం కోసం తపస్సు చేశాడు. గంగ గురించి తపస్సు చేశాడు. ఆ గంగ గురించి తీవ్రమైనటువంటి తపస్సు చేస్తే గంగా దేవి సాక్షాత్కరించి, ఏనన్నా నీకేం కావాలి అని అడిగితే దానికి సమాధానంగా అతను అన్నాడు, నువ్వు కనుక ఈ భూమి మీదకి ఇదిగో ఈ ఉన్నటువంటి మా తాతల యొక్క ముత్తాతల యొక్క బూడిద ఇదంతా శరీరం అంతా భస్మం అయిపోయి ఇలా ఉన్నది, దీని మీద నుంచి నువ్వు కనుక పారినట్లయితే వాళ్ళకి తరింపు వస్తుంది అని కపిల మహర్షి చెప్పారు. కనుక నువ్వు అలా వచ్చి వీరి మీదుగా పారుతూ వెళ్ళాలి అని కోరాడు. సరే, అప్పుడు ఆ గంగాదేవి ఇతని యొక్క తపస్సుకి మెచ్చి, నేను వస్తాను, కానీ నేను పైనుంచి పడేటప్పుడు నన్ను ధరించగలవాడు ఎవడైనా ఉండాలి అని. నన్ను ధరించడం అంటే లోకంలో సాధ్యం కాదు. నేను పైనుంచి అలా ధారగా కింద పడుతూ ఉన్నప్పుడు నన్ను ధరించడానికి భూమి కూడా నా ఒక్కలైపోతుంది. కనుక నన్ను ధరించగలిగే సామర్థ్యం ఉన్నటువంటి వారు ఎవరినైనా సరే నువ్వు తీసుకుని రాగలిగితే నేను పడతాను, నన్ను ధరిస్తే దాని ద్వారా నేను కిందకి భూమి మీదకి పారుతానన్నా. ధరించగలవాడెవడు? అప్పుడు భగీరథుడు శివుణ్ణి గురించి ప్రార్థన చేశాడు, తపస్సు చేశాడు. శివుణ్ణి గురించి తపస్సు చేస్తే శివుణ్ణి ప్రత్యక్షమయ్యాడు, నాయన నీకేం కావాలి? ఇదిగో గంగ ధారని ధరించగలిగేటువంటి శక్తి గలవాడివి నువ్వు ఒక్కడివే. ఎందుకని? గంగ ఎవరు? సాక్షాత్ నారాయణుడి యొక్క పాద తీర్థం, జలం. విష్ణు పాదోద్భవి గంగ అని విష్ణువు యొక్క పాదాల నుంచి ఉద్భవించింది గంగ. కనుక దాన్ని ధరించాలి అంటే ఒక శివుడికి మాత్రమే సాధ్యమవుతుంది అని అతను శివుడిని ప్రార్థిస్తే శివుడు దానికి అంగీకరించాడు. అంగీకరించిన తర్వాత అప్పుడు మళ్ళీ ఆ గంగాదేవిని ఆహ్వానిస్తే ఆ గంగ పైనుంచి చాలా ఉద్ధృతమైనటువంటి ధారతోటి అలా పడుకుంటూ వచ్చింది. అటు నుంచి ఆ దేవలోకాల నుంచి దాటుకుంటూ అలాగ దాటి ఇదిగో శివుడి యొక్క శిరస్సు మీద పడితే శివుడు తన యొక్క జటాజూటంలో దాన్ని అంతటినీ బంధించాడు, గంగని. ఆ గంగని బంధించిన తర్వాత నెమ్మదిగా ఇతని యొక్క కోరిక మేర నెమ్మదిగా గంగని వదలటం ప్రారంభించాడు. అలా వదలబడినటువంటి ఆ గంగ ప్రవాహ రూపంగా కింద పారుతూ భూమి మీదకి వచ్చి అలా వీళ్ళందరి యొక్క భస్మ రాశులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటినీ కూడా స్పృశిస్తూ అది పారింది. అలా ఉన్నటువంటి ఆ గంగాదేవి అనుగ్రహం చేత మళ్ళీ వీళ్ళందరూ కూడాను తరించారు, బ్రతకలేదు, వాళ్ళందరూ తరించారు. అందుకనే తప్పనిసరిగా ప్రతి వారి యొక్క శరీర సంబంధించినటువంటి అవశేషాలు
గంగలో కలపాలి. ఎందుకని? గంగ యొక్క స్పర్శ తగలడం చేత వాళ్ళు తరిస్తారు. ఎందుకని? అది పరమాత్మ యొక్క పాదతీర్థం కనుక, అందులో అద్భుతమైనటువంటి శక్తి ఉన్నది కనుక. అదిగో ఆ పాదతీర్థం అనంత చరణాంభోజ ప్రసూతాయా భవచ్చిద అని. అనంతుడి యొక్క పాదార విందాల నుంచి ఉద్భవించినటువంటి సంసార నాశిని అయినటువంటి గంగ అలా ఉద్భవించింది ఇతని వల్ల, దిలీపుడి వల్ల. అందుకనే మనకు భూమి మీద ఇవాళ గంగని దర్శించుకోగలుగుతున్నామంటే కారణం అదే. ఆ భగీరథ ప్రయత్నం అంటారు. ఆ భగీరథుడు ఆ విధంగా ప్రయత్నం చేశాడు, వచ్చింది. సరే, మొత్తం మీద ఈ వంశంలోనే, ఈ సూర్యవంశంలోనే సౌదాసుడు అనేటువంటి ఒక ఆయన ఉన్నాడు. అతనికి కల్మాషపాదుడు అని కూడా ఒక పేరున్నది. ఎందుకు వచ్చింది ఆ పేరు అనంటే, ఈయన వశిష్ఠుడి యొక్క, ఇప్పుడు వశిష్ఠుడు కులగురువు కదా సూర్యవంశానికి. సరే, ఈ సౌదాసుడు అని చెప్పబడేటువంటి వాడు వశిష్ఠుడి యొక్క శాపానికి గురయ్యాడు. శాపానికి గురి అవ్వటం వల్ల ఏదో శాపం పెట్టాడు. ఆయన శాపం పెట్టేటప్పటికి ఈయనకి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. కోపం వచ్చి, నేను చేసిన దోషం ఏమిటి, నన్ను నువ్వు శపిస్తున్నావు, అందువల్ల మళ్ళీ నిన్ను శపిస్తాను అని అనుకొని వశిష్ఠుడిని శపించడం కోసమని తీర్థాన్ని చేసి మంత్రపూర్తం చేశాడు. ఇంకా శపించబోతున్న సమయంలో అతని యొక్క భార్య వచ్చి, అయ్యయ్యో ఎంత భయంకరమైనటువంటి దోషం చేస్తున్నారు, వారు మీకు గురువులు, గురువుని శపించడం అంటే అంతకన్నా భయంకరమైన పాపం ఇంకొకటి లేదు, కనుక మీరు ఆపేయండి అని ప్రార్థించింది భర్తని. అయితే భార్య యొక్క మాట విని వెంటనే అతను జలం మంత్రపూరితం చేశాడు, మంత్రించాడు జలాన్ని. కానీ మరి ఆ జలం ఎక్కడ వదలాలి? శపించడం కోసంగా మంత్రించినటువంటి జలాన్ని ఎక్కడ వదలాలో తెలియక, ఎక్కడ వదిలినా దానికి నాశనం అవుతుంది. భూమి మీద వదిలినా భూమికి కూడా కష్టమే, అక్కడ ఉండే వృక్షజాతాలు నశించిపోతాయి. ఏం చేయాలి? అందుకని తాను ఆ జలాన్ని తన పాదాల మీద వేసుకున్నాడు. తన పాదాల మీద చల్లుకోగానే పాదాలు రెండు మాడిపోయాయి, నల్లగా మాడిపోయినాయి. అందువల్ల అతనికి కల్మాషపాదుడు అని వచ్చింది. పాదాల మీద పోసుకున్నాడు కదా, అవి కల్మషం అయిపోయాయి, దానివల్ల కల్మాషపాదుడు అని పేరు వచ్చింది. ఎందుకు వశిష్ఠుడు ఇతన్ని శపించాడు? దానికి కారణం ఏమిటి అంటే, ఒకసారి సౌదాసుడు వేటాడటం కోసం వనానికి వెళ్ళాడు. వేటాడుతూ ఉంటే ఒక రాక్షసుడు వచ్చాడు. ఆ రాక్షసుడు సౌదాసుడిని హింసించాలనే ప్రయత్నం చేయబోతున్నప్పుడు అతను చంపేశాడు. ఇద్దరు వచ్చారు, అన్నదమ్ములు ఇద్దరు వచ్చారు. వచ్చినప్పుడు అన్నగారైన పెద్దవాడైనటువంటి రాక్షసుడిని చంపేశాడు, చిన్నవాడిని వదిలేశాడు. ఈ రాక్షసుడిని సంహరించినటువంటి సౌదాసుడు మామూలుగా ఇంటికి వచ్చేసాడు, అయిపోయింది, ఆ కార్యక్రమం అయిపోయింది, వచ్చేసాడు. వదిలివేయబడ్డాడు కదా చిన్నవాడు. ఆ చిన్న రాక్షసుడు ఏం చేశాడో, వాడు అక్కడి నుంచి అతని మీద కక్ష పెట్టుకున్నాడు. నా అన్నను చంపినటువంటి ఇతన్ని నేను వదలకూడదు, తప్పనిసరిగా ఇతనికి ప్రతీకారం తీర్చుకోవాలనుకున్నాడు. అనుకున్నటువంటి ఆ తమ్ముడైనటువంటి సోదరుడైన రాక్షసుడు ప్రతీకారం ఎలా తీర్చుకోవాలి అని ఆలోచిస్తూ ఒక రోజున రాజగృహంలోనే వంటవాడిగా చేరాడు. ఆ రాజగృహంలో వంటవాడిగా చేరి అక్కడ ఉండటం వల్ల నేను ఏదో ఒక రకంగా అతన్ని నాశనం చేయొచ్చు అనే భావన అతనికి. సరే, ఇలా వంటవాడిగా ఉన్నాడు, వంటలు చేస్తున్నాడు, రహస్యమైనటువంటి రూపంతో నడుస్తోంది. కొంతకాలం గడిచిన తర్వాత ఒక రోజున వశిష్ఠ మహర్షి అక్కడికి సాపాటు కోసం వచ్చాడు, భోజనం చేయడం కోసం వచ్చాడు. సరిగ్గా ఇతను వస్తున్నాడు అనేటువంటిది ముందుగానే తెలిసినటువంటి ఈ రాక్షసుడు నరుణ్ణి చంపి, మనిషిని చంపి అతని యొక్క మాంసాన్ని అతనికి పెట్టాడు, నరమాంసాన్ని. వశిష్ఠుడు కూర్చున్నాడు సాపాటికి, ఆ నరమాంసాన్ని వడ్డించాడు. వెంటనే అతను గుర్తించాడు అతని యొక్క దివ్య దృష్టితోటి, ఇదేదో తేడాగా కనిపిస్తోంది అనుకున్నాడు. చూస్తే అది నరమాంసం. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. ఏదైతే అభక్ష్యం,
తినకూడనటువంటిది ఏదైతే ఉన్నదో దాన్ని వడ్డించాడు. గురువునైనటువంటి నన్ను అవమానపరిచాడనేటువంటి భావంతో వెంటనే అతన్ని శపించాడు. ఎవరిని? రాక్షసుడు అయిపోతావు అని చెప్పి సౌదాసుడిని శపించేశాడు. యథార్థంగా సౌదాసుడి తప్పు లేదు, ఆ వంటవాడు చేసినటువంటి పని. ఆ విషయాన్ని మళ్ళీ తెలుసుకున్నాడు వశిష్ఠుడు. అయ్యయ్యో, అనవసరంగా సౌదాసుడిని నేను శపించానే అనేటువంటి భావం కలిగి వెంటనే దానికి మరి ఒకసారి తాను తెలియక తప్పు చేసినప్పటికీ దానికి ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసుకుంటే కానీ ఆ తప్పు, ఆ దోషం పోదు. లోకంలో ఎవరైనా సరే, ఏ కర్మ అయినా సరే, చెడ్డ కర్మ చేస్తే వెంటనే ప్రాయశ్చిత్తం చేసుకోవాలి. చేసుకోలేదనుకోండి, అది అలా మిగిలిపోతుంది. మిగిలిపోతే దీన్ని అనుభవించడం కోసం మళ్ళీ నరకాదులకు వెళ్ళాలి, నరకానికి వెళ్ళాలి, అక్కడ ఇది చేయాలి. కనుక తప్పనిసరిగా ప్రాయశ్చిత్తం అనేటువంటిది చేసుకోవాలి. నేను చేసింది తప్పు అని గ్రహించారు. వెంటనే వశిష్ఠుడు దానికి ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు. వశిష్ఠుడైతే ప్రాయశ్చిత్తం చేసుకున్నాడు, కానీ ఈ సౌదాసుడిని శపించాడు కనుక ఈ సౌదాసుడు రాక్షసుడు అవుతాడు. దానికి చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చింది. చాలా తీవ్రమైనటువంటి కోపం వచ్చి మళ్ళీ ఇదిగో అప్పుడు అన్నమాట అతన్ని శపించాలనుకుంటూ ఉంటే మంత్రించినటువంటి ఆ జలం భార్య యొక్క మాట మీద ఆగిపోవటం వల్ల అతని పాదాల మీద వేసుకొని అతను కల్మాషపాదుడు అనే పేరుతో ప్రసిద్ధుడయ్యాడు, సౌదాసుడే. అలా ఉన్నటువంటి ఈయన తర్వాత ఇంకా తను రాక్షసుడు అవుతాడు. రాక్షసుడు అయిన తర్వాత అడవుల్లోకి తిరుగుతాడు, వనాల్లో తిరుగుతూ చాలా జంతువుల్ని చంపేస్తాడు, మనుషుల్ని చంపేస్తాడు. ఇలా తిరుగుతూ ఉంటాడు. ఒక బ్రాహ్మణ జంట తిరుగుతూ ఉన్నప్పుడు వారి యొక్క ఏకాంత సమయంలోకి వెళ్ళి వాళ్ళు ఆ భర్తను చంపే ప్రయత్నం చేస్తాడు, నాకు ఆహారం అని. అప్పుడు భార్య చాలా బతిమాలుతుంది. సంతానం కోసంగా జీవనం సాగిస్తున్నాం, సంతానం కోసంగా ప్రయత్నం చేస్తున్నాం, ఇలాంటి సమయంలో నువ్వు చంపితే నాకు ఉన్నటువంటి నా భర్త, నా ఆధారం అంతా కూడా కోల్పోతుంది, నా వంశం అంతా కూడా నాశనం అయిపోతుంది అని బతిమాలింది రాక్షసుణ్ణి. బతిమాలిన కూడా అతను పూర్వ స్మృతి అంతా కోల్పోయాడు శాపం వల్ల. రాక్షసుడు అతను తనకు ఉండేటువంటి ఆ అజ్ఞానం చేత అతన్ని చంపేశాడు, నమిలేశాడు, తినేశాడు. అప్పుడు ఆమె శపించింది, నేను ఏ స్థితిలో ఉండి నా యొక్క వంశాన్ని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తున్నప్పుడు నువ్వు నా భర్తని చంపావు కనుక నువ్వు కూడా అలాంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు నువ్వు చనిపోతావు, నువ్వు కనుక నీ భార్యతో చేరితే అన్నాడు. సరే, ఇతను కల్మాషపాదుడు ఆ విధంగా శాపాన్ని పొందాడు. పొందిన తర్వాత అక్కడి నుంచి కొంతకాలం గడిచిపోయింది, అతనికి శాప విముక్తి అయిపోయింది. విముక్తి అయిన తర్వాత అతనికి ఇది గుర్తులేదు. ఈ గుర్తులేదు, కానీ అతని భార్యకి మాత్రం తెలుసు ఇలా శాపం పొందాడని. సరే, అనుకోకుండా ఒక రోజున భార్యతో కలవాలని ప్రయత్నం చేస్తున్నప్పుడు భార్య జ్ఞాపకం చేసింది, వద్దు నన్ను స్పృశించదు, మీరు చనిపోతారు, మీకు ఆ శాపం అదిగో ఆ రాక్షసుడు ఇచ్చాడు. సరే, ఆ విధంగా అతని యొక్క వంశంకి కొంత భేదం ఏర్పడింది. సరే, అలాగా ఈ కల్మాషపాదుడు అని చెప్పబడేటువంటి సౌదాసుడు పూర్తిగా ఇదైపోయాడు. తర్వాత కొంతకాలానికి ఆ వంశంలోనే ఖట్వాంగుడు అని చెప్పబడేటువంటి ఒక మహానుభావుడు జన్మించాడు. ఈ ఖట్వాంగుడు కూడా చాలా అద్భుతమైనటువంటి బలపరాక్రమాలు కలిగినటువంటి వాడు. ఇతను ఒకరోజు దేవతల చేత ప్రార్థింపబడ్డాడు. దేవతలు వచ్చి ప్రార్థించారు, మహాప్రభువు నువ్వు మంచి బలవంతుడివి, మంచి శక్తి కలవాడివి, అసురులకి మాకు యుద్ధం జరుగుతోంది కనుక ఆ యుద్ధంలో మేము విజయం లభించాలి అంటే నీ సహాయం కావాలి, కనుక నువ్వు వచ్చి మాకు సహాయం చేయవయ్యా అని ఖట్వాంగుడిని ప్రార్థించాడు. ఖట్వాంగుడు దానికి అంగీకరించి వారికి ఆ యుద్ధంలో సహకరించడం కోసంగా వెళ్ళాడు. అయితే వాళ్ళకి సహకరించాడు, విజయం కూడా లభించింది. విజయం వచ్చేసిన తర్వాత దేవతలు అన్నారు కదా, ఏమయ్యా ఖట్వాంగా, నువ్వు మాకు ఇంత గొప్పగా ఉపకరించావు, మాకు విజయాన్ని లభింపజేసావు కనుక నీకు ఏదైనా వరం కావాలంటే కోరుకో, ఇస్తామన్నారు. అంటే ఖట్వాంగుడు అన్నాడు, నేను ఏ వరం కోరితే ఇవ్వగలనన్నాడు. మోక్షం తప్ప ఏదైనా ఇస్తామన్నారు.
మరి లోకంలో ఇంతకు ముందు నేను జీవించినటువంటి సంసార సంబంధమైనటువంటి వాటిలో కోరొచ్చా? నువ్వు ఇప్పుడు మళ్ళీ భూలోకానికి వెళితే నీకు సంబంధించిన దాఖలాలు గుర్తులు కూడా ఏమీ లేవయా, నీ రాజ్యం లేదు, నీ వాళ్ళు లేరు, ఎవరు లేరు. మరి ఎవరు లేనప్పుడు నేనేం కోరాలన్నాడు. నాకు సంబంధించినటువంటి వాళ్ళుగా భూలోకంలో ఎవరూ లేనప్పుడు నేనేం కోరాలి? కాదు, ఏదో ఒకటి కోరాలి నువ్వు. ఎందుకంటే దేవతలకు ఉపకారం చేసావు. అసలు దేవతల యొక్క దర్శనం అయితేనే చాలు, వాళ్ళకి తప్పనిసరిగా ఏదో ఒక శుభం జరగాలి, అది వృధా కాకూడదు. కనుక నీకు ఏదో ఒక కోరుకో ఇస్తా ఉంటే అప్పుడు అతను అన్నాడు, సరే మంచిది, అయితే నా జీవితకాలం ఇంకా ఎంత ఉన్నది అని అడిగాడు. నేను ఇంకా ఎంతకాలంలో మృత్యువును పొందుతాను, నా జీవితకాలం ఏంటో చెప్పండి. నీకు ఒక ముహూర్త కాలం ఉందన్నాడు. ముహూర్తం అంటే ఎంతండి? 48 నిమిషాలు. 48 నిమిషాలు ఇంకా ఉంది అతను బ్రతికి ఉండడానికి కాలం. వెంటనే అన్నాడు, అయితే సరే నన్ను త్వరగా భూలోకంలోకి చేర్చేసేయండి అన్నాడు. దేవతలు అన్నారు, తథాస్తు అన్నారు. వెంటనే భూలోకంలో ఉన్నాడు. ఉండగానే ఎప్పుడైతే భూలోకంలోకి ప్రవేశించాడో వెంటనే యోగాన్ని చేశాడు. పరమాత్మని స్మరిస్తూ కూర్చున్నాడు. ఆ 48 నిమిషాలు కూడాను పరమాత్మ యొక్క ధ్యానంలో ఉండి ప్రాణాన్ని వదిలేశాడు, మోక్షాన్ని పొందాడు. ఖట్వాంగుడు. అదే మనకి సుఖమహర్షి పరీక్షిత్ మహారాజుతో చెప్తూ, నాయన ఖట్వాంగుడు ముహూర్త కాలంలో మోక్షం పొందాడు, నీకు వారం రోజులు ఉందయ్యా, ఇంకా ఎందుకు నువ్వు బెంగపడతావు? అట్లా ఖట్వాంగుడు మోక్షాన్ని పొందాడు. అతను కూడా ఈ వంశస్థుడే. ఆ ఖట్వాంగుడికి దీర్ఘబాహు అనేటువంటి అతను ఒక సంతానం ఉన్నాడు. అతనికి మహాయశస్వి అయినటువంటి రఘువు అనేటువంటి ఆయన జన్మించాడు. ఈయన పేరుతోనే ఆ వంశం అంతా రఘువంశం అని పిలువబడింది. ఆ రఘు అనేటువంటి ఆయన పుట్టారు. ఆయనకి అజుడు అని చెప్పబడేటువంటి ఆయన సంతానం అయ్యాడు. ఆ తర్వాత అతనికి దశరథుడు జన్మించాడు. ఆ దశరథునికి 4 పుత్రులు, రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, 4 జన్మించారు. సరే, ఇక్కడ రామ కథ చెప్పారు. మన శ్రీమద్ భాగవతంలో రాముడి యొక్క చరిత్ర వస్తుంది, మనం క్లుప్తంగా చెప్పుకుందాం. రావణాసురుడు అని చెప్పబడేటువంటి అసురుడు చాలా భయంకరమైనటువంటి వాడు. అతనికి వరం ఉన్నది. దేవతల చేత కానీ, గంధర్వుల చేత, యక్షుల చేత, రాక్షసుల చేత, ఎవ్వరి చేత కూడాను మరణం లేకుండా వరం కోరుకున్నాడు. అలా కోరినటువంటి అతను కూడా మానవుణ్ణి వదిలేశాడు, వానరుణ్ణి వదిలేశాడు. వీళ్ళిద్దరూ కూడా అల్పమైనటువంటి శక్తి కలవాళ్ళని వదిలేశాడు. ఈ మానవుడు, వానరుడు అని చెప్పబడేటువంటి ఇద్దరిని వదిలేసి మిగిలిన వాళ్ళందరి చేత కూడా మృత్యువు లేకుండా కోరుకున్నటువంటి రావణాసురుణ్ణి సంహరించాలి. అతని ఆగడాలు చాలా పెరిగిపోయాయి. ఎంత పెరిగిపోయాయంటే దేవతలందరినీ కూడాను తన వశంలో పెట్టేసుకున్నాడు. తన ఇంట్లో పని వాళ్ళ కింద పెట్టాడు. ప్రతిరోజు అగ్నిదేవుడి యొక్క డ్యూటీ ఏమిటంటే రావణాసురుడి ఇంట్లో పొయ్యిలో వెలగటం, వంట చేయడం. వరుణదేవుడి యొక్క డ్యూటీ ఏమిటి అంటే ప్రతిరోజు రావణాసురుడికి కిరాణా సామానంతా అందించడం. కుబేరుడికి వరుణదేవుడు జలం, తీర్థాన్ని తీసుకొచ్చి ఇవ్వడం. ఇలాగా దేవతలందరూ కూడాను వాళ్ళ ఇంట్లో పని వాళ్ళ కింద అయిపోయారు. రావణాసురుడు వాళ్ళందరినీ హింసిస్తున్నాడు. ఆ స్వర్గాన్ని ఎప్పుడో ఆక్రమించేశాడు. ఇలా ఉంటున్నటువంటి రీతిలో దేవతలందరూ కూడాను పరమాత్మ దగ్గర మొరపెట్టుకున్నారు. స్వామి, మా గతేమిటి? మేము ఇలా అయిపోయాం. నిన్ను ఆశ్రయించినటువంటి వాడు ఎప్పుడూ కూడా చెడడు కదా. నమే భక్త ప్రణశ్యతి, భగవంతుడి యొక్క ప్రతిజ్ఞ అది. నా భక్తుడు ఎప్పుడూ చెడడు, అతనికి నాశనం అనేటువంటిది లేదు. మరి నిన్ను ఆశ్రయించాం మేము. అలా ఆశ్రయించినటువంటి మేము ఇలా చెడిపోవడం అంటే అది ఎలా సాధ్యమయ్యా? ప్రార్థిస్తే అప్పుడు పరమాత్మ వరం ఇచ్చాడు. ఏం పర్వాలేదు.
నేను స్వయంగా ఈ లోకంలో అవతరించి అతన్ని సంహరించి మీకు విముక్తి కలిగిస్తానన్నాడు. అన్నటువంటి ఆ స్వామి విష్ణువు నారాయణుడు ఒకరోజు ఈ దశరథ మహారాజుకి సంతానం లేదు. సంతానం లేనటువంటి దశరథ మహారాజు పుత్రకామేష్టి యాగం చేస్తున్నాడు. పుత్రకామేష్టి యాగం చేస్తున్నప్పుడు ఆ యాగంలో హవిస్సులను అందుకోవడానికి దేవతలందరూ కూడా వచ్చున్నారు. శ్రీమన్నారాయణుడు కూడా ఆ సమయంలో అక్కడికి వచ్చారు. అలా వచ్చినటువంటి నారాయణుడితో పాటు మిగిలినటువంటి దేవతలందరూ కూడా ఉన్నారు. ఆ దేవతలందరూ కూడాను నారాయణుని ప్రార్థించారు. స్వామి, నువ్వు జన్మిస్తానన్నావు, అవతరిస్తానన్నావు. నువ్వు అవతరించడానికి ఉత్తమమైనటువంటి క్షేత్రం ఈ దశరథ మహారాజు అన్నాడు. తన ధర్మాత్ముడు, సత్యవాక్య పరిపాలకుడు. ఇది చాలా ఉత్తమమైనటువంటి క్షేత్రం కనుక నువ్వు దశరథ మహారాజుని ఆశ్రయించి నువ్వు అతనికి ఒక పుత్రుడు అయ్యి ఈ లోకంలో ఉన్నటువంటి ఇదో ఈ రావణాసురుని సంహరించి మాకు ఉండేటువంటి కష్టాల నుంచి విముక్తి కలిగించవయ్యా అని ప్రార్థించారు. అప్పుడు అందరూ కూడా వారి యొక్క మాటను అంగీకరించి శ్రీమన్నారాయణుడు దశరథ మహారాజుకి సంతానమయ్యాడు. 4 రూపాలుగా విభజన చేసుకొని తానే 4 రూపాలు తన అంశతో, అటు రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు అనేటువంటి 4 రూపాలయ్యి అవతరించాడు. అలా అవతరించినటువంటి వాళ్ళ నలుగురు కూడాను పెరుగుతున్నారు. వాళ్ళకి నామకరణ మహోత్సవం చేయాలి. వశిష్ఠుడు ఈ సూర్యవంశానికి కులపు గురువు కనుక ఆయన్ని పిలిచారు, కూర్చోబెట్టారు. స్వామి, ఏమిటి వీరికి నామకరణం చేయమన్నారు. సర్వజ్ఞాని కనుక ఆయన వెంటనే తన దివ్య దృష్టితో చూశాడు. వచ్చినటువంటి వాడు సాక్షాత్తు పరమాత్మ. ఇదిగో ఇతను పెద్దవాడు, జ్యేష్ఠుడైనటువంటి ఇతనికి రాముడని పేరు పెడుతున్నాను అన్నాడు. ఎందుకయ్యా రాముడని పేరు పెడుతున్నావు అని అడిగితే, లోకంలో ఉండేటువంటి జీవకోటినంతటిని కూడా రమింపజేయగలిగేటువంటి గుణాలు కలిగినటువంటి వాడు అవుతాడు. కళ్యాణ గుణాలకి ఆకరుడవుతాడు. ఇతను నిధి అవుతాడు కనుక అలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి వ్యక్తి అవుతాడు కనుక ఇదిగో ఇతనికి రాముడు అని పేరుతున్నాను. రమింపచేయగలవాడు రాముడు అని. సరే, రెండో వాడికి ఏం పేరు పెడతా ఉన్నాడు. అతని కైకేయికి పుట్టినటువంటి భరతుడిని తీసుకొచ్చారు. కౌసల్యమ్మకేమో రాముడు జన్మించాడు. అలాగే కైకేయికి భరతుడు అని రెండవ పిల్లవాడు జన్మించాడు. ఆ తర్వాత లక్ష్మణుడు, శత్రుఘ్నుడు ఇద్దరు కూడాను సుమిత్రకి జన్మిస్తారు. సరే, ఆ పాయసాన్ని పంపకంలో ఆ విధంగా పంచడం వల్ల ఇద్దరు జన్మించారు. ఈయనకి 2 సార్లు సుమిత్రకి అందుతుంది పాయసం. తద్వారా ఇద్దరు సంతానం కలిగారు. సరే, కైకేయి యొక్క పుత్రుడైనటువంటి అతనికి భరతుడని పేరు పెట్టాడు. ఎందుకు భరతుడని పేరు పెడుతున్నావు? రాముడు వనవాసానికి వెళ్ళినప్పుడు రాజ్యాన్ని భరించేటువంటి వాడు ఇతనే అవుతాడు కనుక ఇతనికి భరతుడు అని పేరు పెడుతున్నాను అన్నాడు. సరే, ఇక 3వ వాడు ఉన్నాడు. అతనికి లక్ష్మణుడని పేరు పెడుతున్నాను అన్నాడు. ఎందుకయ్యా ఇతనికి లక్ష్మణుడని పేరు పెడుతున్నావు అంటే, ఆ రాముడి యొక్క సేవనే లక్షణంగా, కైంకర్యమే లక్షణంగా జీవించేటువంటి వ్యక్తి అవుతాడు కనుక ఇతనికి లక్ష్మణుడు అని పేరు పెడుతున్నాను. రాముడి యొక్క సేవ తప్ప ఇంకొకటి ఏది ఇతనికి తెలియదు. నిరంతరం రాముణ్ణి నీడలాగా అనుసరించేవాట కనుక ఇతనికి లక్ష్మణుడని పేరు పెడుతున్నాను. ఇక 4వ వాడు ఉన్నాడు. ఇతనికి ఏం పేరు పెడతావు? శత్రుఘ్నుడు అన్నాడు. ఎందుకని అంటే, శత్రువుల్ని జయించగలవాడు అవుతాడు. శత్రువులు ఇద్దరు ఉంటారు, 2 రకాలుగా ఉంటారు. బాహ్య శత్రువులు, అంతఃశత్రువులు. బాహ్య శత్రువులేమో మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, రాక్షసులు కావచ్చు, దేవతలు కావచ్చు, ఎవరైనా కావచ్చు. కానీ అంతఃశత్రువుల్లో మార్పు ఉండదు. మనలో ఉండేటువంటి అంతఃశత్రువులు 6 + 2 8. ఏమిటి 6? కామ, క్రోధ, మద, మాత్సర్య, లోభ, మోహాలు, అహంకార, మమకారాలు. ఇవన్నీ మనకి శత్రువులే. ఇవే మనల్ని నాశనం చేస్తాయి. చక్కగా సుఖంగా బతుకుతున్నటువంటి మన జీవితాన్ని భ్రష్టు పట్టించేవి, నాశనం చేసేవి ఇవే.
కనుక ఈ గుణాలని ముందు మనం జయించాలి. ఇవి శత్రువులు. ఈ శత్రువుల్ని, అంతఃశత్రువుల్ని, బాహ్య శత్రువుల్ని రెండింటినీ కూడా జయించగలవాడు అవుతాడు శత్రుఘ్నుడు. కనుక ఇతనికి శత్రుఘ్నుడు అని పేరు పెడుతున్నానన్నాడు. సరే, మంచిది. నలుగురు కూడా పెరుగుతున్నారు. వృద్ధి పొందుతున్నటువంటి రాముడు జ్యేష్ఠుడు చాలా ధర్మాత్ముడై ఉండేవాడు, మహానుభావుడు. చిన్నప్పటి నుంచి ధర్మమే, ఎక్కడా అధర్మం అనేటువంటిది చేసేవాడు కాదు. మాట్లాడితే ధర్మం, చేస్తే ధర్మం. అలాగ తన యొక్క సోదరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా తన వశంలో పెట్టుకొని తాను స్వయంగా వాళ్ళందరికీ కూడా ఆదర్శప్రాయుడైనటువంటి వాడయ్యాడు, మహానుభావుడు. కానీ రామాయణం మనకి రాముడి యొక్క బాల్యావస్థను గురించి ఏం చెప్పలేదు. ఎందుకు చెప్పలేదు? మర్యాద పురుషుడు ఆయన మర్యాద పురుషుడు. ఎక్కడా కూడాను ఆయన క్రమం దాటి, ఆ హద్దు దాటి ప్రవర్తించేటువంటి రీతి లేదు. ఇక పిల్లల గురించి చెప్పాలంటే పిల్లలంతా అల్లరి వాళ్ళు కదా. బాల్యం అంతా అల్లరితో ఉంటుంది లోకంలో. ఆ అల్లరితో ఉన్నప్పుడు వాళ్ళు గీత కూడా దాటుతారు. ఆ విధమైనటువంటి రీతిలో ప్రవర్తించేటువంటి వాళ్ళ గురించి చెప్పాల్సి వస్తే రాముడి గురించి ఎలా చెప్తారు? రాముడు అలాంటి ప్రవర్తనే లేదు. రాముడు మర్యాద పురుషుడు చిన్నప్పటి నుంచి కూడా. కనుక అతని బాల్యం చెప్పడానికి ప్రత్యేకంగా ఏమీ లేదు, అంతా ధర్మాత్ముడే అంతే. అందుకే కాబోసు వాల్మీకి మరి దాంట్లో ఏమీ ప్రస్తావించలేదు. సరే, అలాగా పెరుగుతూ వచ్చాడు రామచంద్రుడు. రాముడితో పాటు లక్ష్మణుడు, భరతుడు వీళ్ళందరూ కూడాను పెరుగుతున్నారు, వృద్ధి పొందుతూ రాముడి యొక్క అడుగుజాడల్లోనే వీళ్ళు నడుస్తున్నారు. తమాషా. కానీ చిత్రం ఏమిటంటే ఇక్కడ రాముడు అవతరించిన తర్వాత సుమిత్రకి సంబంధించినటువంటి సంతానం లక్ష్మణుడు. రాముణ్ణి ఉయ్యాల్లో పడుకోబెట్టేవాళ్ళు. పక్కనే అందరు నలుగురు ఉన్నారు కదా, నలుగురు పిల్లల్ని కూడాను పడుకోబెట్టేవారు. కానీ సుమిత్ర ఏం చేసేదంటే తనకున్నటువంటి లక్ష్మణుడు అనేటువంటి సంతానాన్ని తెచ్చి రాముడు పక్కన పడుకోబెట్టేది. ఒకే ఉయ్యాల్లో పడుకోబెట్టేది. ఎందుకు ఒకే ఉయ్యాల్లో పడుకోబెడుతున్నారంటే వాళ్ళకి ప్రత్యేకంగా ఉయ్యాళ్ళు ఉన్నప్పటికీ కూడా ఆ ఉయ్యాల్లో పడుకోబెడితే ఇటు రాముడు అటు లక్ష్మణుడు ఇద్దరు బోరును ఏడ్చేవాళ్ళు, ఏడుస్తూ ఉండేవాళ్ళు. ఏడుస్తూ ఉంటే ఇంకా వీళ్ళు ఏం చేయాలి? ఎత్తుకొని తిప్పి వాళ్ళు మానపోయేటప్పటికే సరే ఎక్కడైనా ఒక చోట పడుకోబెడదాం, పక్కన వీళ్ళు సహాయంగా అవుతూ పిల్లలు ఆడుకుంటారు కదా, ఆ ఏడుపు మానేస్తాడని తీసుకొచ్చి రాముడు పక్కన పడుకోబెట్టింది. టక్కన ఇద్దరు ఆపేశాడు. రాముడు మానేశాడు, లక్ష్మణుడు మానేశాడు. ఇద్దరు బోసి నవ్వులుతూ ఇద్దరు కూడాను ఆడుకుంటున్నారు. సరే, ఇలా ఉండగా అందుకే మనకి వాల్మీకి భగవానుడు కూడా రామాయణంలో చెప్తాడు, బాల్యాత్ ప్రభృతి సుస్నిగ్ధ. చిన్నప్పటి నుంచి, పుట్టినప్పటి నుంచే లక్ష్మణుడు రాముడు ఇద్దరు విడిచి ఉండేవారు కాదట. వాళ్ళిద్దరి సంబంధం చాలా ఘనంగా ఉండేది. ఒకసారి దశరథ మహారాజు తనకు ఎప్పుడు రాజ సంబంధమైనటువంటి కార్యాలే, ఈ రాజకార్యాలన్నీ కూడా పూర్తి చేసుకొని పిల్లలతో ఆడుకోవడానికి వచ్చేట్టు బాబు. వచ్చి రాముడిని తీసుకున్నాడు. జ్యేష్ఠుడు, పెద్దవాడు, చాలా ఇష్టం ఈయనకి దశరథ మహారాజుకి. ఇతను ఎత్తుకొని ఆడిస్తున్నాడు. అలా అంటూ దూరంగా తీసుకెళ్ళాడు కొద్దిగా తోటలోకి. అట్లాగా ఇతను ఎప్పుడైతే ఈ ఉయ్యాల దగ్గర నుంచి దూరం అయిపోతున్నాడో ఏడుపు ప్రారంభించాడు. ఇతను లక్ష్మణుడు ఇద్దరు కూడా. దశరథ మహారాజుకి కంగారు పుట్టింది. ఎందుకు ఏడుస్తున్నాడు? నా దగ్గర రావడం ఇష్టం లేదా ఏమిటి? నాకు పిల్లవాడంటే ఇష్టం కదా అనుకుంటూ పాపం అతను తీసుకువెళ్ళి ఆడిస్తున్నాడు. ఎదుగో కాకి అంటున్నాడు, అదిగో చంద్రుడు అంటున్నాడు, అదిగో పిట్ట ఏదో చూపిస్తున్నాడు. ఏమీ ఆపట్లేదు. చివరికి అర్థం కాక అతను తీసుకొచ్చి మళ్ళీ ఉయ్యాల్లో పెట్టేప్పటికీ ఇద్దరు ఏడుపులు ఆగిపోయినాయి. అప్పుడు అర్థం చేసుకున్నట్ట. ఒకసారి సుమిత్ర అలాగే ఇబ్బంది పడింది, ఇదిగో ఈ దశరథ మహారాజు ఇలా ఇబ్బంది పడ్డాడు, ఓహో వీళ్ళిద్దరిని విడిచి ఉంచకూడదు అని నిర్ణయం చేసుకున్నారు. అందుకని ఎప్పుడూ ఒకే ఉయ్యాల్లో పడుకోబెట్టేవారట రాముణ్ణి, లక్ష్మణుని. ఈ రామలక్ష్మణులు ఇద్దరు కూడా అంత ప్రియంగా జీవనం సాగించారు. చిత్రం ఇక్కడ తల్లులు ఉన్నారు, కౌసల్య, కైకేయి, సుమిత్ర. ఈ తల్లుల్లో కూడా
ఈ పిల్లల్లో మాత్రం ఎటువంటి పరిస్థితుల్లో ఒకళ్ళకొకళ్ళు ఎప్పుడూ ఏ విధమైనటువంటి పొరపచ్చాలు లేవు. అందరూ సమానంగా ప్రేమతో జీవనం సాగించారు. తల్లుల్లో కూడా అలాంటిది లేదు. కౌసల్య, కైకేయి, సుమిత్ర అందరూ చాలా ఆనందంగా ఉండేవారు. ఇంకా కౌసల్య కన్నా కూడా ఎక్కువగా కైకేయే రాముడిని ఎక్కువ ప్రేమించేది. రాముడు అంటే చాలా ఇష్టంట కైకేయికి. అందుకని ఎప్పుడూ ఎక్కువగా కైకేయి ఇంట్లో ఉంచుకునే ప్రయత్నం చేసేదిట రాముడు. ఆడించేది, పాడించేది, ఇలా ఉంటూ ఉండేది. సరే, వీళ్ళు తండ్రి చెప్పారు, కొడుకుల యొక్క లక్షణాలు చెప్పారు. ఇక తల్లుల యొక్క లక్షణాల్లోకి వస్తే, తల్లుల్లో కౌసల్యమ్మ రాముణ్ణి కన్నది, ఆయన్ని పెంచుతోంది. ఇక కైకేయి భరతుణ్ణి కన్నది, అతని మీదను అతని కన్నా ఎక్కువగా రాముణ్ణి ప్రేమిస్తూ జీవిస్తోంది. సుమిత్రమ్మ, ఆవిడ పేరే చాలా తమాషాగా ఉంటుంది. ఆవిడ పేరు సుమిత్ర. మిత్ర అంటే స్నేహితుడు. అందులో సు కలిపేటప్పటికే మంచి మిత్రురాలు అన్నమాట. ఎవరికి మంచి మిత్రురాలు, ఎవరికి మంచి స్నేహితురాలు ఆవిడే? లోకానికి, లోకంలో ఉన్న తల్లులందరికీ కూడాను ఆవిడ మంచి స్నేహితురాలు. ఎందుకు అంటే ఆవిడ తన యొక్క చేష్ట ద్వారా, రామాయణంలో అంతా చేష్టలే, ఆచరణే, ఉపదేశాలేమీ ఉండవు, ఆచరణాత్మకంగా ఉంటుంది రామాయణంలో. అందరి ఒక చరిత్ర చూసినా కూడా సుమిత్ర కూడా తను ఆచరించి చూపించిందిట, లోకానికి సందేశాన్ని ఇచ్చి. ఏమిచ్చిందిట ఆవిడ? తనకున్నటువంటి ఇద్దరు సంతానంలో లక్ష్మణుడు, శత్రుఘ్నుడు. ఈ లక్ష్మణుణ్ణి రాముడికి ఒప్పజెప్పిందిట, రాముడితో పాటుగానే ఉంచేది. ఇప్పుడు ఎలాగైతే రాముడిని విడిచి లక్ష్మణుడు ఉండలేకుండా ఉన్నాడో, అలాగే భరతుణ్ణి విడిచి శత్రుఘ్నుడు ఉండలేకపోయేవాట. తనకు కలిగినటువంటి ఇద్దరు సంతానాన్ని, ఒకతన్ని రాముడికి ఒప్పజెప్పింది, ఇంకో అతన్ని భరతుడికి ఒప్పజెప్పింది. రాముడెవరు? పరమాత్మ, భగవంతుడు. భరతుడెవరు? రాముడి భక్తుడు, భాగవతోత్తముడు. అంటే ఈ సుమిత్ర లోకంలో ఉండే తల్లులందరికీ చెప్తుంది సందేశాన్ని, నీకు ఇద్దరు సంతానం కనుక ఉంటే ఒకరిని భగవంతుడికి ఇవ్వు, ఇంకొకరిని భాగవతోత్తముడికి వాళ్ళ కైంకర్యంలో వినియోగించు. భగవత్ కైంకర్యంలో ఒకళ్ళని, భాగవత కైంకర్యంలో ఒకరిని నియమించమని సుమిత్ర లోకానికి చాటిందిట తన ఆచరణ ద్వారా. అందుకనే అదిగో ఆ ఉన్నటువంటి సంతానంలో లక్ష్మణుడినేమో రాముడికి ఒప్పచెప్పింది, శత్రుఘ్నుడినేమో భరతుడికి ఒప్పచెప్పింది. వాళ్ళు అలాగే జీవించేవారట. ఒకరిని విడిచి ఒకరు ఉండగలిగే వాళ్ళు కాదట. అలాంటి పరిస్థితి ఉండేది. సరే, ఇలా ఉంటూ ఉండగా వయస్సు పెరుగుతోంది. సుమారు ఊనషోడశ వర్షోమే అన్నట్టుగా అది దగ్గరగా 16 సంవత్సరాలకి ముందు వచ్చేటి వయస్సు పెరిగింది. ఇలా వయస్సు పెరుగుతూ ఉండగా సరిగ్గా ఆ సమయంలో ఒకరోజు సభ తీరి ఉన్నాడు దశరథ మహారాజు. ఆ సభలోకి ఓ పెద్ద సుడిగాలిలాగా వచ్చాడు ఒక ఆయన. ఎవరైనా? విశ్వామిత్రుడు. విశ్వామిత్రుడు అనేటువంటి ఋషి వచ్చాడు. ఆ ఋషి వచ్చి వెంటనే ఆయన రాగానే, విశ్వామిత్రుడు వస్తున్నాడంటేనే భయం రాజులకి. ఆయన వచ్చాడు అనగానే దశరథ మహారాజు చాలా భీతితోటి, భక్తితోటి బయలుదేరి వెళ్ళాడు. ఆయనకి పాద ప్రక్షాళన చేశాడు, శిరస్సును ప్రోక్షించుకున్నాడు. ఈవేళ మీ యొక్క పాదం మా గృహంలో పడింది, మేము ధన్యులం అయ్యామన్నాడు. రండి, వేంచేయండి అన్నాడు. ఆసనాన్ని ఇచ్చాడు. ఆసనంలో కూర్చున్నాడు. తాను ఏమిటి కారణం అన్నాడు. ఊరికేనే రారు మహానుభావులైనటువంటి వారు, అనుగ్రహించడానికి వస్తున్నప్పుడు ఏదో ఒక కార్యం మా మీద మోపడానికే వస్తారు, ఏదో చెప్పండి, అనుగ్రహించండి అన్నాడు. అంటే ఏమి లేదయ్యా, నేను ఒక మహాయజ్ఞాన్ని తలపెట్టాను, ఆ యజ్ఞం చేస్తున్నాను. నేను తపోదీక్షలో ఉన్నాను కనుక దీక్షను ఎప్పుడు కూడాను మధ్యలో భంగపరుచుకోకూడదు. నేను యజ్ఞం చేస్తున్నాను, యజ్ఞ దీక్షలో ఉన్నాను. ఆ దీక్షలో ఉన్నటువంటి సమయంలో మారీచుడు, సుబాహుడు అని చెప్పబడేటువంటి ఇద్దరు రాక్షసులు వచ్చి నా హోమకుండంలో మాంసం, రక్తం ఇలాంటివన్నీ కూడా వదిలిస్తున్నారు. అలా వదలబడుతున్నటువంటి నా యజ్ఞం అపవిత్రమవుతోంది.
నేను వాళ్ళని నిరోధించగలను నా యొక్క శక్తి చేత, తపశ్శక్తి చేత. కానీ నేను ఎందుకు నిరోధించలేకపోతున్నాను? యజ్ఞ దీక్షలో ఉన్నాను. దీక్షలో ఉన్నటువంటి వాడు ఇంకొకరిని చంపడానికి అవకాశం ఉండదు. అందుకనే పృథు చక్రవర్తి ఇంద్రుడిని సంహరిస్తాను అంటే యజ్ఞంలో ఉన్నప్పుడు, యజ్ఞ దీక్షలో ఉన్నప్పుడు అక్కడున్న ఋత్విక్కులు బోధించారు, నాయనా ఇక్కడ పశుబలి తప్ప ఇంకొక బలి పనికిరాదు, ఇంకొకరిని చంపడానికి వీల్లేదు అని నిరోధించారు. ఇదిగో ఇక నేను యజ్ఞ దీక్షలో ఉన్నాను కనుక నేను వాళ్ళని చంపలేకపోతున్నాను. కానీ వాళ్ళ యొక్క ఆగడాలు రోజు రోజుకి మితిమీరిపోతున్నాయి. మీ ఎలాగైనా సరే నన్ను అనుగ్రహించాలి అని ఈ పిల్లల్ని కోరటం కోసం వచ్చానన్నాడు. ఏమిటేంటి, ఎవరిని కోరటానికి వచ్చారు అన్నాడు దశరథ మహారాజు. మీ పిల్లల్ని అన్నాడు. మా పిల్లల్ని అన్నాడు. అవునన్నాడు. వాళ్ళు మహాభయంకరులైనటువంటి రాక్షసులు. ఆ రాక్షసుల్ని చంపడం కోసం అనుగ్రహించడానికి మా పిల్లలు ఏం సరిపోతారండి? మా పిల్లలు ఎంత అనుకుంటున్నారు వయస్సు? మీరు 15 సంవత్సరాల నుండి ఇంకా 16 సంవత్సరాలు కూడా రాలేదు ఇంకా వీళ్ళు. ఇలాంటి పిల్లల్ని అంత పెద్ద యుద్ధంలో వాళ్ళని చంపడానికి చిచి బెబ్బే నేను అంగీకరించను, నేను పంపినన్నాడు. తనకి మహాప్రేమ రాముడు అంటే. రాముణ్ణి పంపించమన్నాడు. నేను పంపించనంటే పంపించనన్నాడు. విశ్వామిత్రుడు అన్నాడు, నువ్వు సూర్యవంశపు రాజువి. సూర్యవంశస్థులైనటువంటి వాళ్ళకి ఎప్పుడూ అబద్ధం ఆడటం అనేటువంటిది తెలియదు. వాళ్ళంతా సత్యవాక్య పరిపాలకులు. నేను వచ్చినప్పుడు నువ్వే స్వయంగా అన్నావు, నీకేం కావాలంటే అది ఇస్తానన్నావు. నీకు ఏది కావాలన్నా మీరు అడగండి ఇస్తానన్నావు. నేను అడిగాను రాముడిని, నువ్వు ఇస్తావా లేదా? స్వామి, వాళ్ళిద్దరిని చంపడానికి నేను వస్తానన్నాడు. నా పిల్లవాడి మీద దృష్టి వదిలేయండి బాబు. మా పిల్లవాడి మీద పడింది ఏంటి మీ చూపు? వదిలేయండి బాబు, నేను వస్తాను యుద్ధానికి అన్నాడు. నేను నా సైన్యం అంతటిని తీసుకొని వస్తాను, వాళ్ళతో యుద్ధం చేస్తానన్నాడు. నువ్వు వచ్చినా ఆ యుద్ధంలో నువ్వు జయించలేవన్నాడు. నాకు తెలుసయ్యా నీ కుమారుడు ఎవడో, నీ కుమారుడి యొక్క తత్వం ఏమిటో, అతని యొక్క విషయం ఏమిటో నాకు తెలుసు. అతను తప్పనిసరిగా జయించగలుగుతాడు అని ఒకసారి వశిష్ఠుడిని చూశాడు. వశిష్ఠుడు అన్నాడు వెంటనే, రాజా నువ్వు అస్సలు భయపడవలసిన అవసరం లేదు. ఎందుకంటే విశ్వామిత్రుడు సామాన్యమైనటువంటి వాడు కాదు. ఇతను స్వయంగా బ్రహ్మచేత ఇవ్వబడినటువంటి క్షాత్రధర్మాన్ని, క్షత్రియుడై పుట్టి కూడా క్షత్రియ జాతి నుంచి బ్రాహ్మణ జాతికి ఒకే జన్మలో వెళ్ళడం అనేటువంటిది లోకంలో ఎవ్వడికి సాధ్యం కాదు. అలాంటిది ఒక జాతిలో పుట్టి, ఒక వర్ణంలో పుట్టి బ్రాహ్మణ వర్ణానికి వెళ్ళగలిగినటువంటి మహానుభావుడు, దాని అసాధ్యమే ఉంటుందయ్యా. మహాతపస్సంపన్నుడు, తప్పనిసరిగా నీ పిల్లల్ని పంపించవచ్చు, వాళ్ళకి ఏ ఇబ్బంది కలగదు అని వశిష్ఠ మహర్షి చెప్తే అప్పుడు చాలా బెంగపడుతూనే తీసుకుని వెళ్ళండి అన్నాడు. అప్పుడు రాముడు బయలుదేరుతుంటే లక్ష్మణుడు కూడా ధనస్సు పట్టుకొని నువ్వెక్కడికన్నాడు. నువ్వెక్కడుంటే అక్కడే నేనన్నాడు అని రాముడితో లక్ష్మణుడు బయలుదేరాడు. ఇద్దరు బయలుదేరారు. ఇద్దరిని తీసుకుని వెళ్తున్నాడు. సరే, రామాయణం అంతా చెప్పుకోవడానికి ఇప్పుడు కుదరదు కనుక మధ్యలో చాలా సంభాషణలు గట్రాలు జరిగాయి. ఇవన్నీ కూడా అయిన తర్వాత అక్కడే మరి పొద్దున నిద్ర లేపేటప్పుడే కౌసల్యా సుప్రజారామ పూర్వా సంధ్యా ప్రవర్తతే ఉత్తిష్ట నరశార్దూల కర్తవ్యం దైవమాన్నికం అని విశ్వామిత్రుడి లేపుతాడు ఈ శ్లోకంతో. ఈ శ్లోకాన్ని చదువుతూ కౌసల్యకి మంచి సంతానమైనటువంటి ఓ రామ, సుపుత్రుడైనటువంటి ఓ రామ, నీకు ఇంకా సంధ్యాది క్రియలు చేసుకునేటువంటి కాలం సమీపించింది, ఇంకా నిద్రలే అని నిద్ర లేపాడు సుప్రభాతంలో. అందుకే మొట్టమొదటి ఇది పెట్టుకుంటాం మనం. సరే, ఆయన నిద్ర లేచాడు. సరే, వాళ్ళకి అలా చేసి జరిగినటువంటివన్నీ అయిన తర్వాత అతను ఆశ్రమానికి తీసుకుని వెళ్ళాడు. ఆయన ఆశ్రమం పేరు సిద్ధాశ్రమం అంటారు.
ఆ సిద్ధాశ్రమానికి తీసుకొని వెళ్ళారు. అక్కడ యజ్ఞ సంబంధమైనటువంటి పరిసర ప్రాంతాలన్నీ చూపించారు. ఇదిగో ఈ హోమకుండంలోనే నాయన వాళ్ళిద్దరూ ఆకాశంలో వచ్చి వాళ్ళు ఈ విధమైనటువంటి చెడ్డ క్రియలు చేస్తున్నారు అన్నాడు. మీకేం పర్వాలేదు, మీరు యజ్ఞం ప్రారంభించండి అన్నాడు. శ్రీరామచంద్రుడు ధనస్సు తీసుకున్నాడు. ధనస్సు తీసుకుని యజ్ఞం ప్రారంభం అవుతున్నటువంటి సమయంలోనే వాళ్ళ కోసం ఎదురు చూస్తూ ఇద్దరు కూడా అటు ఇటు తిరుగుతున్నారు. మొత్తం సరిగ్గా సమయానికి వాళ్ళు వచ్చారు. యజ్ఞం ప్రారంభం అవుతుంది. అదిగో వాళ్ళు తెచ్చి మాంసాదులన్నీ కూడా దాంట్లో వేసే ప్రయత్నం చేస్తున్నారు. సరిగ్గా అప్పుడు రామచంద్రుడు తన యొక్క బాణంతో, ఒకే ఒక్క బాణం, రాముడిది ఒకటే బాణం ఒకటే మాట, వేసి కొట్టాడు. కొట్టేటప్పటికే ఆ దెబ్బకి సుబాహు చచ్చిపోయాడు, మారీచుడు మాత్రం దూరంగా పడ్డాడు. సరే, ఇంకా జరిగింది అనుకోండి చాలాను. సరే, ప్రస్తుతానికి తాత్కాలికంగా క్లుప్తంగా చెప్పుకుంటున్నాం మనం, అయిపోయింది. మారీచుడు మాత్రం దూరంగా పడ్డాడు, తను చచ్చిపోయాడు. సరే, ఇట్లా ఉండగా వీళ్ళది అయిపోయింది. అయిపోయిన తర్వాత రాముడు ఆయన అడుగుతాడు, ఇంకా చచ్చిపోయాడు కనుక యజ్ఞం అయింది, యజ్ఞాన్ని కూడా పూర్తి చేసేసాడు, ఆయన పూర్ణాహుతి కూడా చేశాడు. రాముడు వెంటనే అడుగుతాడు అతన్ని చంపేసిన తర్వాత మళ్ళీ ఆయన్ని వెంబడించి, మహాప్రభు ఆచార్య, ఎందుకంటే ఆచార్య ఆయన ఎందుకు అన్నాడంటే వచ్చేటప్పుడే ఆయనకి అస్త్రాలన్నీ కూడాను అనుగ్రహించాడు, మంత్రాలతో సహా, వాటి ప్రయోగ ఉపసంహారాలతో సహా అనుగ్రహించాడు. కనుక గురువుగారు ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి అన్నాడు. ఇంకా ఏమన్నా ఉంటే చెప్పండి, నేను చేస్తాను, సేవ చేస్తాను, ఇంకా చెప్పండి అని అడుగుతున్నట్ట. ఇక్కడ మనకి నేర్పిస్తాడు రాముడు. మనం కైంకర్యం అని చేస్తుంటాం. కైంకర్యం అంటే సేవ. ఈ సేవ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే అడిగి చేయాలట. వాళ్ళ చేత అడిగించుకొని చేయడం నీచమైనటువంటి కృత్యం, అది సేవ కాదు. అడిగి చేయడం అనేటువంటిది సేవ. రామచంద్రుడు అది నేర్పించాడు మనకు. ఆయన స్వయంగా అడిగేవాడు. అడిగట్ట, ఏం చేయమంటారు, కిం కరవాణి, ఇంకా ఏం చేయమంటారు, ఇలా అడుగుతూ చేయబడేటువంటిది కైంకర్యం. కిం కరవాణి అంటూ చేయబడేటువంటిది కైంకర్యం అంటే సేవ. అలా కైంకర్యం చేసేటువంటి వాడు కింకరుడు అని పిలువబడతాడు. కింకరుడు అని వాళ్ళని అంటారు. అలాగే రాముడు అక్కడ నేర్పిస్తాడు గురువుల దగ్గర ఎలా ఉండాలి. గురువులు మనకి చెప్పి చేయించుకోవడం కాదు, మనమే అడిగి చేయాలి. ఇంకా ఏం చేయమంటారా, ఏమన్నా చేయమంటారా. రాముడి యొక్క ఆచరణలో ఇది మనకి స్పష్టమవుతుంది. అయిపోయింది. సరే, ఆయన అన్నారు, నువ్వు చేయాల్సిన మహోపకారం చేసేసావు, అయిపోయింది, చాలా సంతోషం నాయన అన్నాడు. అయిన తర్వాత వీళ్ళిద్దరినీ కూడా నువ్వు తీసుకొని జనక మహారాజు యొక్క కొలువుకి తీసుకెళ్ళాడు. ఎందుకని, అక్కడ సీతాదేవి యొక్క స్వయంవర ఉత్సవం జరుగుతుంది. సీతాదేవి జన్మించింది. ఇంతకుముందు మనం జనక మహారాజు యొక్క వంశాన్ని చెప్పుకున్నాం. శీరధ్వజుడు అని చెప్పేటటువంటి ఒక జనక మహారాజు వంశంలో ఉన్నటువంటి వాడు. ఈ శీరధ్వజుడు అనేటువంటి వాడే సీతాదేవి యొక్క తండ్రి గారు. ఆ శీరధ్వజుడు అనేటువంటిది పేరు ఎందుకు వచ్చింది ఆయనకి అంటే, ఆయన ఒక యజ్ఞం చేయడం కోసమని ముందు పొలాన్ని దున్నుతున్నాడు. మనం చేస్తుంటాం చూడండి, యజ్ఞం చేసి మహాలక్ష్మి యాగాల్లో ఎట్లను పెట్టి దున్నాను చూసారా? ఎందుకు దున్నింది? ముందు స్థలాన్ని పవిత్రం చేయాలి, శుద్ధి చేయాలి. ఆ శుద్ధి చేయడం కోసం ముందు దున్ని దాంట్లో విత్తనాలు చల్లి అది మొలిచిన తర్వాత అప్పుడు యజ్ఞం చేయాలట. ఎందుకు చేయాలట? ఈ క్షేత్రం మంచిది అని నిర్ణయం కావాలి. ఊసర క్షేత్రం కాదు, ఇందులో చేయబడేటువంటి ఏ కార్యమైనా సరే ఫలవంతం అవుతుంది అనేటువంటిది ముందు నిర్ణయం కావాలి. అందుకని ఎక్కడ పడితే అక్కడ యజ్ఞాలు చేయకూడదు, ఏ స్థలంలో పడితే ఆ స్థలంలో చేయకూడదు. చేసేటువంటి స్థలం ఉత్తమమైంది కావాలి. దానికోసం దున్నుతున్నాడు. ఆ యాగస్థలాన్ని దున్నుతూ ఉంటే ఆ ఉన్నటువంటి నాగటి చాలు ఉన్నది కదా, అది తగిలి భూమిలో
ఠంగుమని మోగిందిట. ఏమిటి మోగిందని చెప్పి అక్కడ తవ్విస్తే ఓ చిన్న పెట్టె, దాంట్లో చిన్న సంతానం పిల్ల కనిపించింది. ఆశ్చర్యపోయాడు తాను. తనకి భగవంతుడిచ్చినటువంటి సంతానం అనుకొని ఆ పిల్లని ఎత్తుకొని వెంటనే ముద్దులాడి తీసుకెళ్ళాడు ఇంటికి. తన పిల్లలాగా పెంచుకుంటున్నాడు. ఆమెకి సీత అని పెట్టాడు పేరు. ఆ సీతాదేవి ఎవరైతే ఉన్నారో ఆవిడ పెరుగుతోంది. ఆవిడకి దగ్గరగా 8 సంవత్సరాలు వయసు వచ్చింది. శ్రీరామచంద్రుడు 16 సంవత్సరాలకి కొద్దిగా తక్కువగా ఉన్నాడు. వీళ్ళని తీసుకొచ్చాడు. ఆ రాజుగారికి ఇదిగో ఈ పిల్లకి ఇంకా వివాహం కాలేదనేటువంటి బెంగ. 8 సంవత్సరాల వయసులోనే పూర్వం చేసేవారు, బాల్యంలోనే చేసేవారు కదా. ఇంకా వివాహం కాలేదు, వయస్సు పెరిగిపోతుంది, అయ్యో అయ్యో అని బెంగ. ఎందుకు బెంగ అంటే కన్యాదానం చెయ్యాలి కనుక. కన్యాదానం చెయ్యాలి. కన్యాదానం చేయాలంటే కన్య అంటే 8 సంవత్సరాల వయస్సు కలిగినటువంటి పిల్లకే కన్య అని పేరు. అష్టవర్షాత్ భవేత్ కన్యా అని 8 సంవత్సరాలు వచ్చినటువంటి వయస్సు కలిగినటువంటి పిల్లకి కన్య అని పేరు. ఆ తర్వాత పేర్లు మారిపోతాయి. ఒక్కొక్క సంవత్సరానికి ఒక్కొక్క పేరు, గౌరీ అని ఇంకోటిని వస్తాయి. కానీ కన్య అనేటువంటి పిల్ల ఎవరైతే ఉంటుందో ఆ కన్యని కనుక దానం చేస్తే దానికి వచ్చే ఫలం అనంత ఫలం, అనంతంగా ఉంటుంది. సాక్షాత్తు పరమపదమే ప్రాప్తిస్తుంది వాడు. అంత అద్భుతమైనటువంటి ఫలం అన్నది. కనుక కన్యగా ఉన్నటువంటి వయస్సు నుంచి దాటిపోతే తండ్రి బాధపడేవారు పూర్వంలో. అయ్యయ్యో వయస్సు దాటిపోతుంది, అందుకని బెంగపడ్డాడు బాబు. పిల్లకి ఇంకా వివాహం కావట్లేదు, ఈ కన్యగా ఉన్నప్పుడే వివాహం కావాలి, దాటిపోతుందా బెంగపడేవాడు బాబు. చాలా బెంగపడుతున్నటువంటి సమయంలో ఇంకా ఒక నిర్ణయం తీసుకున్నాడు. వాళ్ళ ఇంట్లో ఒక ధనస్సు ఉన్నది, శివుడి ధనస్సు, అది శివధనస్సు. ఆ శివధనస్సు అనేటువంటిది తీసుకొని వచ్చారు. ఆ తెచ్చి ఇదిగో ఇది ఎవరైతే ఎత్తగలుగుతారో చాలు, దాన్ని పట్టుకొని ఎత్తగలిగితే చాలు, దానికి ఉన్నటువంటి ప్రత్యంచ అంటారు, అంటే ఆ ఉన్నటువంటి తాడుని దాన్ని కనుక తగిలించగలిగితే చాలు, చాలా అయిపోయింది, వాళ్ళకి ఇస్తాను, వివాహం చేస్తానన్నాడు, ప్రకటించాడు. రాజులందరూ వచ్చారు. అందరూ కూడాను ఆ ధనస్సు సామాన్యమైంది, ఆ సాక్షాత్తు శివుడిది. ఆ శివుడి యొక్క ధనస్సును ఎత్తడం అనేటువంటిది కదల్చడానికి కూడా శక్తి లేదు ఎవరికి. ఆ ధనస్సుని ఆ రాజసభలోకి తీసుకురావడానికి 5,000 మంది ఆ పెట్టెని నడుపుకుంటూ రావాల్సి వచ్చిందిట. అదొక పెట్టెలో పెట్టి ఉంటే ఆ ధనస్సుని సభలోకి తీసుకురావడానికి 5,000 మంది నడిపితే కానీ కాలేదు. అలాంటి పెట్టెని సీతమ్మ ఇంత వయస్సులో తాను బంతి ఆట ఆడుకుంటోందిట. ఆడుకుంటూ ఉంటే ఆ బంతి కాస్త ఈ పెట్టి కిందకి దూరిందిట. పెట్టి కిందకి దూరేటప్పటికే ఒక్క తోపు ఇలా తోసిందిట సీతమ్మ. అలా తోసి బంతి తీసుకొని మళ్ళీ దాన్ని ఇలా తోసి మామూలు స్థానంలో పెట్టిందిట. 5,000 మంది తోసినటువంటి దాన్ని, మోసినటువంటి ధనస్సుని సీతమ్మ ఒకసారి తన కాలి వేలుతో అలా అన్నదిట, కాలి వేలుతో. అలాంటి ధనస్సు శివధనస్సు. ఆ శివధనస్సుని తీసుకొని వచ్చారు, పెట్టారు. ఎంతోమంది రాజులు వచ్చారు. కనీసం కదల్చడం కూడా వాళ్ళకి చేతకాలేదు, వాళ్ళ బలం సరిపోలేదు. అలాంటి స్థితిలో ఉండగా శ్రీరామచంద్రుణ్ణి, లక్ష్మణుణ్ణి ఇద్దరిని కూడా తీసుకొని వచ్చాడు. రామలక్ష్మణులు ఇద్దరు వచ్చారు, సభలో కూర్చున్నారు. అక్కడ ఉన్నటువంటి ఆయన జనక మహారాజు క్షీరధ్వజుడు వచ్చాడు, వీళ్ళకి ఆతిథ్యం ఇచ్చాడు, అఖ్యపాద్యాదులు ఇచ్చాడు, ఆరాధన చేశాడు, కూర్చున్నాడు. అందరూ చేస్తున్నారు, ఎవరి వల్ల కావడం లేదు. చిట్ట చివరికి విశ్వామిత్రుడు అన్నాడు, ఇదిగో క్షీరధ్వజ, నా శిష్యులు ఉన్నారయ్యా, నా శిష్యులు కూడాను దీన్ని ఆ ధనస్సుని ఎక్కువ పెట్టడానికి అవకాశం కల్పించమన్నాడు. అయ్యో అంతకన్నా నా స్వామి, అలాగే అన్నాడు. ఇప్పుడు రామచంద్రుడిని సైగ చేశాడు ఆయన విశ్వామిత్రుడు. రాముడు వెంటనే లేచి నమస్కారం చేసి, సభకి నమస్కారం చేసి, రాజుకి నమస్కారం చేసి, అక్కడికి వచ్చి ఆ ధనస్సుకు కూడా నమస్కారం చేసి వెంటనే ఆ ధనస్సుని ఇలా పట్టుకొని ఒక్కసారి అలా ఎత్తేసాడు.
ఏదో ఒక చిన్న పుల్లనెత్తినట్టుగా ఎత్తిపారేశాడు. అలా ఎత్తినటువంటి తాను ఆ సూత్రాన్ని బంధిస్తూ ఉన్నాడు. బంధించడం కోసంగా ప్రయత్నం చేస్తున్నాడు. ఠామ్ అని పేలింది. ఆ పేలినటువంటి శబ్దానికి భూమి అంతా గడగడలాడిందిట. చాలా భయంకరమైనటువంటి శబ్దం వచ్చిందిట. ఆ శబ్దానికి అందరూ కూడా ఒక్కసారి అడలిపోయారు. అలాంటి శబ్దంతో అది కాస్త విరిగిపోయింది. రాముడు అక్కడ పెట్టేశాడు. వచ్చి తనతో తను కూర్చున్నాడు. సరే, అయిపోయిన తర్వాత వీళ్ళ నియమం ఏంటి? ఎవరైతే ధనస్సు ఎత్తుతారో వాళ్ళకిచ్చి వివాహం చేయాలి. సీతమ్మనిచ్చి వివాహం చేస్తా అన్నాడు. ఇంకా వరమాల పట్టుకున్నది సీతమ్మ. వచ్చి ఆయన మెళ్ళో వేసింది. అక్కడ ఈ క్షీరధ్వజుడు అన్నాడు, ఇదిగో వీరికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు విశ్వామిత్రుడితో. రాముడు ఒక్క మాట అన్నాడు, తమాషా చూడండి. రాముడు అన్నాడు, నేను చేసుకోను. నా తండ్రి గారి యొక్క ఆజ్ఞ ఉంటే కానీ, నా తండ్రి చూడాలి, ఈ పిల్ల మంచిది చేసుకో అని నా తండ్రి చెప్పాలి. నా తండ్రి యొక్క ఆజ్ఞ ఉంటే తప్ప నేను వివాహం చేసుకోనన్నాడు. ఎంత ఆశ్చర్యం చూడు. అప్పుడు ఇంకా క్షీరధ్వజుడు దశరథ మహారాజును పిలిపించాడు. దశరథ మహారాజును పిలిపించి దశరథ మహారాజు చేత సరే అని అనిపించాడు. చూడవయ్యా, నువ్వు మరి మీ అబ్బాయి వివాహం చేసుకోని అంటున్నాడు, గెలుచుకున్నాడు తానే స్వయంవరంలో. కానీ వివాహం చేసుకోవాలంటే తండ్రి యొక్క ఆజ్ఞ ఉంటే తప్ప నేను చేసుకోనన్నాడు. కనుక నీ ఆజ్ఞ ఉంటేనే అతను చేసుకుంటాడు, ఆజ్ఞ ఇవ్వమన్నాడు. అప్పుడు దశరథ మహారాజుకి ఈ జనక వంశం గురించి తెలుసు కనుక, వాళ్ళ యొక్క వైభవం గొప్పది కనుక, ఇదిగో నా కొడుక్కి తగినటువంటి పిల్ల అని అప్పుడు నిర్ణయం చేసి, సరేనన్నా రామ వివాహం చేసుకో అంటే అప్పుడు అంగీకరించి ముందుకు వచ్చాడు. చేసుకోలేదు, ఇదే ధర్మం. అలా వచ్చి వివాహం చేసుకున్నాడు. అయిపోయింది, వివాహం అయింది. వీళ్ళందరూ మళ్ళీ వెనక్కి తిరిగి వెళుతున్నారు. చాలా వైభవంగా జరిగింది కళ్యాణం. కళ్యాణం అయిపోయిన తర్వాత బయలుదేరాడు. అప్పుడు అన్నాడు కదా రాముడు, సీతమ్మ యొక్క చేతిలో రాముడి యొక్క చేతిని పెట్టాడు. పెట్టి, ఇదిగో నీకు ఒప్పగిస్తున్నానయ్యా, నువ్వే జాగ్రత్తగా చూసుకో. పువ్వులాగా బ్రతికింది నా పిల్ల నా దగ్గర, నువ్వు కూడా అలాగే సుకుమారంగా చూసుకుంటావని నేను భావిస్తున్నాను అని ఇచ్చాడు. రామచంద్రుడు దాన్ని అంగీకరించి తీసుకొని వెళ్ళాడు. వీళ్ళందరూ ప్రయాణమై వెళుతున్నారు. వెళుతూ ఉండేటప్పుడు ఒక్కసారి భూమంతా కూడా అదిరిపోతుంది. మబ్బులు కట్టేసినాయి. ఓ పెద్ద గాలి, విపరీతమైనటువంటి గాలి దుమారం లేస్తోంది. ఏమిటబ్బా ఇలాంటి అపశకునాలు వస్తున్నాయి, ఎందుకు వస్తున్నాయి, ఇదంతా ఏమిటి అని పక్షులు, జంతువులు కొన్ని అప్రదక్షిణగా వీళ్ళకి తిరుగుతున్నాయి. ఇవన్నీ చూసేప్పటికి అడలిపోయాడు పాపం ఆయన దశరథ మహారాజు. ఎంతసేపు తన పిల్లలకి ఏమీ కాకూడదు, ఏమీ కాకూడదు, ఏమీ కాకూడదు. తండ్రి యొక్క మనస్సు ఎప్పుడు అలాగే ఉంటుంది కదా. కనుక తన పిల్లలకి ఏదైనా అపకారం జరుగుతుందేమో అనే భయం చేత కంగారు పడిపోయాడు పాపం. తీరా ఆ ఉన్నటువంటి పెద్ద వీస్తున్నటువంటి గాలిలో నుంచి, ఆ ధూళిలో నుంచి బయటకు వచ్చాడు పరశురాముడు. తన పరస్సును పట్టుకున్నాడు. పెద్దగా కేకలు పెడుతున్నాడు. ఎవరది ఎవరది అంటున్నాడు. ఎవరు ఏమిటి ఏమిటి అన్నాడు పాపం. ఈయన గుండెలు అదిరిపోయాయి. ఎందుకు? దశరథ మహారాజు క్షత్రియుడు. ఆ వచ్చినటువంటి పరశురాముడు 21 సార్లు భూమి మీద తిరిగి క్షత్రియులందరినీ నాశనం చేసినవాడు. ఆయన్ని చూసేప్పటికి గుండెలు అదిరిపోయాయి. మహాప్రభో, ఇంకా నా రాముణ్ణి అందరినీ చంపేస్తాడేమో అనేటువంటి భయం వేసింది. అందుకని కంగారు పడిపోయి వణికిపోయాడు. ఆయన దగ్గరకు వచ్చాడు. ఏమిటన్నాడు. ఏమీ లేదు, శివధనస్సును విరిచారట ఎవరు? సీతాస్వయంవరంలో శివధనస్సును విరిచిన వాడెవరన్నాడు. రాముడు నేనే అన్నాడు. నేనే విరిచానన్నాడు. అంత గొప్ప శక్తి ఉందా అన్నాడు. ఏమో, ఆ ధనుస్సును పట్టాను, దానికి ప్రత్యంతో తగిలించబోయాను, అది కాస్త విరిగిపోయింది. నేను కావాలని విరిచింది కాదు కదా అన్నాడు. అంత బలవంతుడువా నువ్వు? అయితే ఇదిగో ఈ ధనస్సును విరువు అన్నాడు. ఆయన దగ్గర ఉన్నటువంటి వైష్ణవ ధనస్సునిచ్చాడు. విష్ణు ధనస్సు అది.
ఆ విష్ణుధనస్సుని ఇచ్చాడు. దీన్ని విరు అన్నాడు. విరుస్తానన్నాడు. అని వెంటనే ఆ ధనస్సుని ఇలా పట్టుకొని లాగాడు. ఆ లాగుతూ ఉన్నప్పుడే పరశురాముడిలో ఉన్న శక్తిని అంతటినీ తాను స్వీకరించాడు. పరశురాముడు నారాయణుడి అంశే, రాముడు నారాయణ అంశే. ఒకే అవతారంలో ఇద్దరు నారాయణుడి యొక్క అంశాలతో ఉండే అవసరం లేదని అతని యొక్క శక్తిని అంతటినీ తాను స్వీకరించేసి అదిగో ఆ ధనస్సును కూడా తీసుకొని దాన్ని ఎక్కుపెట్టాడు. ఎక్కుపెట్టిన తర్వాత పరశురాముడు అన్నాడు, మరి ఎట్లా ఇది? నువ్వు నిజంగా అంత గొప్ప ధనస్సును విరగొట్టగలిగినటువంటి శక్తివంతుడు అని నారాయణుడి యొక్క ఈ ధనస్సును పట్టుకోగానే తెలిసింది. సరే నేను వెళ్ళొస్తా అన్నాడు. నువ్వు వెళ్తే ఎలాగన్నాడు. అదేమిటన్నాడు, నేను ఎక్కుపెట్టిన బాణం ఎవరి మీద వదలాలి? నువ్వు ఎక్కుపెట్టమన్నావు, ఎక్కుపెట్టాను. రాముడి యొక్క బాణం ఎప్పుడు వ్యర్థం కాదన్నాడు. నా బాణం ఎప్పుడు వ్యర్థం కాదు, మరి నేను కొట్టేయమంటావా అన్నాడు. నన్ను కొడతావా నువ్వు అన్నాడు. మరి నేను ఎత్తిన బాణానికి ఏం చేయాలన్నాడు. అప్పుడు అన్నాడు, నీ పుణ్యాన్ని కొట్టేయమంటావా, నీ గమనాన్ని కొట్టమంటావా అన్నాడు. సరే ఇతను అన్నాడు, సరే పోతే పోయింది, పుణ్యం పోతే మళ్ళీ సంపాదించుకోవచ్చు. గమనం కనుక పోయింది అంటే నేను వెళ్ళడం ఇబ్బంది అవుతుంది. నేను ఈ భూమిని అంతటినీ నేను క్షత్రియులందరినీ సంహరించిన తర్వాత దానం చేసేసాను. దానం చేశాను కనుక ఈ భూమి మీద నివసించడానికి నాకు అర్హత లేదు. కనుక నాకు అర్హత లేదు కనుక నేను ఇక్కడ ఉండడానికి వీల్లేదు. నా గమనాన్ని కొట్టేస్తే నేను ఉండిపోవాల్సి వస్తుంది. నేను వెళ్ళడానికి చాలా కాలం పడుతుంది. అందుకని అతను అన్నాడు, నా పుణ్యాన్ని కొట్టేయమన్నాడు. పుణ్యం కొట్టేశాడు. గమనం మాత్రం ఆగిపోయింది. ఆ గమనం ఉన్నది. ఆ గమనంతో తాను వెళ్ళిపోయాడు తన నివాస స్థానాన్ని. సరే అప్పుడు రామచంద్రుడికే ఇచ్చేసాడు ఆ ధనస్సుని. ఇది నీ దగ్గరే పెట్టుకోను ఆయన, నువ్వు దీనికి యోగ్యుడైన వాడివి అని అతనికి ఇచ్చేసాడు. వెళ్ళిపోయాడు. సరే వీళ్ళందరూ ఇంటికి వచ్చేసారు. ఇక వచ్చిన తర్వాత చాలా కాలం సుఖంగా జీవనం సాగించారు. జీవనం సాగిస్తూ ఉండగా ఒక రోజున దశరథ మహారాజుకు అనిపించింది, నేను వృద్ధుణ్ణి అయిపోతున్నాను కదా, నా తర్వాత ఒక యువరాజు కనుక ఉంటే నాకు సహాయం చేస్తాడు, సహకారిగా ఉంటాడు కదా. అందువల్ల జ్యేష్ఠుడైనటువంటి రామచంద్రుడికి నేను యువరాజ్య పట్టాభిషేకం చేయాలి అని సంకల్పించుకున్నాడు. సంకల్పించుకున్నటువంటి తాను సభని పెట్టాడు. సభలో జనులందరూ కూడా వచ్చారు, పౌరులందరూ వచ్చారు. వాళ్ళందరిలోనూ అద్భుతంగా తాను ప్రకటించాడు. రాముణ్ణి యువరాజుగా చేస్తున్నానన్నాడు, యువరాజ్య పట్టాభిషేకం చేస్తున్నానన్నాడు. అనేటప్పటికే అక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ కూడాను పరమానంద భరితులైపోయి కూర్చున్న వాళ్ళందరూ కూడా లేచిపోయి రెండు చేతులు గట్టిగా ఎత్తి గట్టిగా కేకలు పెట్టడం, ఇచ్చామోహి మహాబాహో అంటూ ప్రారంభించారు. ఊరు వీళ్ళందరూ ఏంటి ఇలా వస్తున్నారని పాపం ఒక్కసారి రాముణ్ణి యువరాజుగా చేస్తున్నామంటే వాళ్ళందరి యొక్క ఆనందాన్ని చూసేటప్పటికే కొద్దిగా ఈర్ష్య కలిగిందట దశరథ మహారాజుకి కూడా. దశరథ మహారాజు కూడా ఈర్ష్య కలిగి ఆగండి అన్నాడు. ఆగారు. ఏమిటి అంత ఆనందపడిపోతున్నారు? నా రాజ్యంలో నేను పరిపాలించిన పరిపాలన మీకు నచ్చలేదా? రాముడిని యువరాజుగా చేస్తామంటే అంత ఆనందమా మీకు? నేను ఇంతకాలం మిమ్మల్ని ఆనందంగా పరిపాలించలేదా? ఏమిటి కలుస్తున్నారు అలా అంటే వాళ్ళందరూ అన్నట్ట, ఏమయ్యా నిన్నెవడు కనమన్నాడు ఇలాంటి పిల్లవాడిని అన్నాడు. ఇలాంటి కళ్యాణ గుణాలు కలిగినటువంటి ఇలాంటి పిల్లవాడిని ఎవరు కనమన్నారయ్యా నేను? బహవో నృప కళ్యాణ గుణా పుత్రస్య సంతితే అన్నాడు. మీ యొక్క పుత్రుల్లో బహవహ అన్నారు, కళ్యాణ గుణా బహవహ అన్నారు. బహవహ అంటే అర్థం ఏంటి? ఇన్ఫినిటీ అంటాం కదా మనం, అంతులేని హద్దులేని గుణాలు ఉన్నాయా? అవి కళ్యాణ గుణాలు ఉన్నాయా? ఇలాంటి అద్భుతమైనటువంటి గుణ రాశిని నువ్వు ఎందుకు కన్నావయ్యా? కన్నప్పుడు మరి ఇలాంటి వాడిని కోరుకోవడంలో తప్పేమిటన్నారు. నీ పిల్లవాడు అంతటి వాడు కనుక మేము కోరుతున్నాము అన్నారు. సంతోషించాడు వాడు. సరే అయితే రేపు చేయాలనుకున్నటువంటి తాను వశిష్ఠుడిని పిలిచాడు, ముహూర్తం పెట్టాడు. నాకైతే రేపు ఉదయాన్నే చేసేద్దామని ఉందన్నాడు.
చాలా సంతోషం అన్నాడు వశిష్ఠుడు. అతను పెట్టినటువంటి ముహూర్తాన్ని ఖాయం చేశాడు. చేసి దాన్ని అంగీకరించేశాడు. ఒకే ఒక్క రాత్రి కాదండి, ఒకే ఒక్క సెకండ్ మన జీవితాన్ని మార్చేస్తుంది. మొత్తం ఆనందంతో పొంగిపోతోంది రాజ్యం అంతా. సుమారుగా కొన్ని కోట్ల మంది వచ్చారట రాముడి యొక్క పట్టాభిషేకాన్ని దర్శించడానికి, యువరాజ్య పట్టాభిషేకాన్ని. రామాయణం చెప్పిన సంఖ్యను చూస్తే చాలా ఆశ్చర్యం వేస్తుంది. కొన్ని కోట్ల మంది, ఆ కోట్లు కూడా సంఖ్య పెద్దది, ఇంకా అనేక కోట్లు వచ్చేట రాముని యొక్క పట్టాభిషేకాన్ని దర్శించడానికి. పరమానంద భరితులైపోతున్నారు. ఇంట్లో అంతా హడావుడి. రేపు పట్టాభిషేకం జరుగుతుంది, ఆయన వచ్చాడు, మన వశిష్ఠ మహర్షి వచ్చాడు, వాళ్ళిద్దరిని పిలిచారు, మీరిద్దరు దీక్షలో ఉండాలన్నారు. వాళ్ళందరూ కూడా దీక్షలో ఉండడానికి రాముడు సీత ఇద్దరు సిద్ధపడ్డారు. వాళ్ళిద్దరు కూడా ఆ రాత్రి వెళ్ళి లక్ష్మీనారాయణ ఆలయంలో పడుకుని అక్కడ దీక్ష పట్టారు. అక్కడి నుంచి ఇంకా కార్యక్రమాలన్నిటికీ కూడా సిద్ధం చేస్తున్నారు వీళ్ళు. ఇవన్నీ జరుగుతున్నాయి. ఈ హడావుడంతా కూడా చూసింది ఎవరు? గోనిది మందర. అది ఒకరోజు పాపం ఆ కైకేయి తన పుట్టింటి నుంచి తెచ్చుకున్న దాసిట. కైకేయి తన పుట్టింటి నుంచి అత్తగారింటికి వచ్చేటప్పుడు పుట్టింటి నుంచి కూడా దాసులను పంపించేవారు. అలా దాసిగా ఆవిడ వచ్చింది. వచ్చి ఇక్కడ దాసిగా చేస్తుంది. కానీ కొద్దిగా సీనియారిటీ పెరగడంతో కొద్దిగా దానికి పవర్ వచ్చింది. కొద్దిగా ఈ పవర్ తోటి ఏం చేసిందట, సరే ఒకరోజు సరిగ్గా ఈ రోజునే అందరూ చాలా ఆనందంగా అంత కళ్ళాపులు జల్లుతున్నారు, అందరూ అలంకారాలు చేస్తున్నారు, బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటే మేడను ఎక్కుతోందట. కైకేయి ఇంట్లోకి వెళ్ళడానికి కోసం అని మేడను ఎక్కుతున్నదట. మెట్ల మీద ఎక్కుతున్నప్పుడు చూసిందట. చూసి ఏమిటి హడావుడంతా అని ఆశ్చర్యపోయి వెంటనే ఒక దాసిదాన్ని ఇంకో దాన్ని పిలిచి, ఏమిటమ్మా ఇదంతా అని అడిగింది. అయ్యో నీకు తెలీదా, రాముడిని రేపు యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నారు కదా, యువరాజ్య పట్టాభిషేకం రాముడికి అన్నది. వెంటనే ఆ వార్త ఒక పెద్ద బాంబులో పడింది మనసులో. టక్క ఇంకా అక్కడి నుంచి పరుగులు పెట్టిందట. ఆయాసపడుతూ పరిగెట్టుకుంటూ వెళ్ళిందట. కైకేయి దగ్గరికి వెళ్ళి కైకేయిని విపరీతంగా తిట్టి పారేసింది. నీకు బుద్ధి ఉందా లేదా, నువ్వు అంధురాలివి, నువ్వు అది ఇది ఇంకేముంది, దశరథ మహారాజు నీ మీద అత్యంతంగా ప్రేమ చూపిస్తాడు, నువ్వు చాలా ప్రియమైనటువంటి భార్యవేని పరమానందంతో విపరీతంగా ఆనందపడిపోతుంటావు, చూడు నీకు ఎలాంటి అన్యాయం జరిగిందో, నీ అన్యాయాన్ని కూడా నువ్వు గుర్తించలేని అంధురాలివి, ఇట్లా అట్లా అని తిట్టేసింది. కైకేయి అన్నదట, శాంతించు, ఎందుకు అలా అరుస్తావు, ఏమిటి గొడవ, ఏం జరిగింది అని అడిగింది. ఏం జరిగింది ఏమిటి, ఇంకా ఇలా అడుగుతున్నావా, నువ్వు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నారటమ్మా, నీకెంత అప్రియమైనటువంటి వార్త ఇది అన్నది. ఊరుకో అప్రియమంటావేంటి, నా రాముడికి పట్టాభిషేకం జరుగుతుంటే నాకు ఎంత ఆనందం అన్నదిట. నిజమా అన్నదిట. వెంటనే తన మెళ్ళో ఉన్నటువంటి ఒక నగ తీసేసి ఆవిడ చేతిలో పెట్టింది, నీకు బహుమానం ఇస్తున్నాను తీసు. వెంటనే ఆ బహుమానాన్ని తీసి విసిరి అవతల కొట్టిందిట. చీ నీ బహుమానాల కోసం చెప్పానా నీకు వార్త, నీ క్షేమాన్ని నువ్వు ఆలోచించలేకపోతున్నావు, నువ్వు అంధురాలు అన్నది. వెంటనే నీ జ్ఞానాన్ని ఉపదేశం చేస్తాను చూడు అని చెప్పి అప్పుడు కూర్చున్నదండి. ఇంకా ఆవిడకి చెప్పడం ప్రారంభించి, రాముడి మీద నీకు ప్రేమ ఏమిటి, నీ కొడుకు అతను, నీ కొడుకు ఎవరు, భరతుడు. ఇప్పుడు రాముడికి యువరాజుగా పట్టాభిషేకం చేస్తున్నా అంటే నీ గత ఏమవుతుందో తెలుసునా, రేపొద్దున అతను రాజు అవుతాడా, రేపొద్దున అతను రాజు అవుతే నువ్వేమవుతావు, ఆ రాముడి తల్లి ఎవరు, నువ్వా, కౌశల్య కదా, ఆవిడేమవుతుంది, రాజమాత అవుతుంది, రాజమాత అవుతే నువ్వేమవుతావు, సేవకురాలు అవుతావు అన్నది. చీ ఈ మాత్రం ఆలోచన కూడా నువ్వు చేయట్లేదు. నీ కొడుకు రాజు అవ్వాలి, నీ కొడుకు రాజు అయ్యేలాగా నువ్వు ప్రయత్నం చేయాలి. పాపం ఎవడికి కంగారు పుట్టింది. ఇదేమిటే, రాముడు అంటే నాకు చాలా మహాప్రేమ, రాముడు ఏం అపకారం చేశాడని రాముడిని అలా నిందిస్తాం, అతను ఎందుకు యువరాజుగా కాలేడు, అతనికి యోగ్యత ఏం లేదు అని పాపం ఎవడ చాలా బాధపడింది. కానీ ఒప్పుకోలేదు, చాలా తిట్టేసింది.
నీ కొడుకు నేను అన్యాయం చేస్తున్నావు, నీ కొడుకు రాజ్య పట్టాభిషేకం కావాలి, నీకు ప్రియమైన భర్త, నువ్వేం చెప్తే అది వింటాడు, అలా వినేటువంటి వాడిని నువ్వు ఉంచుకొని కూడా నువ్వు ఇలాంటి తప్పుడు పని చేస్తున్నావు, నీ కొడుకును అన్యాయం చేయకు అంటూ పాపం అనేక రకాలుగా చెప్పగా ఎంత మంచివాడైనా 10 సార్లు చెడ్డ మాటలు వినగా అతని యొక్క మనస్సు చెడిపోతుంది. కనుక ఈవిడికి నిజంగా ప్రేమ ఉన్న రాముడి మీద ఈ దుర్మార్గురాలైనటువంటి ఈవిడ వచ్చి చెప్పేటప్పటికీ చెప్పి నోరు పోస్తే చివరికి మనస్సు కొద్దిగా తిరిగి నువ్వు చెప్పింది నిజమేనే, నా కొడుకు రాజు కాకుండా రేపు పొద్దున్న నేను దాసినవుతాను కదా, సరే ఇప్పుడు ఆయన్ని ఎలా ఒప్పించగలను నేను అన్నది. ఆయన ఎలా ఒప్పించాలి? జ్యేష్ఠుడు రాముడు, జ్యేష్ఠుడికే పట్టాభిషేకం చేయాలంటాడు దశరథ మహారాజు. మరి ఆయనకి పట్టాభిషేకం చేయకుండా ఎవరికి చేయాలి అన్నప్పుడు నేనేం చేయాలన్నది. ఏం పర్వాలేదు, నువ్వు ఆయన ఒప్పించడానికి నేను ఉపాయం చెప్తానన్నది. ఏమిటి ఉపాయం? నువ్వు ఒకసారి యుద్ధానికి వెళ్ళావు నీ భర్తతో కలిసి, ఆ యుద్ధానికి వెళ్ళినప్పుడు నీ భర్తకి నువ్వు సహాయం చేసావు, ఆ యుద్ధంలో నువ్వు సహాయం చేసినందుకు గాను నీ భర్త నీకు వరాలు ఇచ్చాడు, గుర్తుందా అన్నది. గుర్తున్నది. నీకు 2 వరాలు ఇస్తానన్నాడు ఆయన, కానీ నువ్వు అప్పుడు కోరలేదు. నేను నాకు అవసరం వచ్చినప్పుడు అడుగుతాను అన్నావు. ఇదిగో ఇప్పుడే మనకు అవసరం వచ్చిందండి, నువ్వు ఇప్పుడు అడుగు ఆ 2 వరాలు. ఆయన నీ మీద మహావ్యామోహంతో జీవిస్తాడు కనుక నువ్వు ఏది అడిగితే అది ఇస్తాడు అన్నది. ఏమడగమంటావు అన్నది. నీ కొడుకుకి రాజ్యాన్ని ఇవ్వమను, ఆ రాముణ్ణి 14 సంవత్సరాలు వనవాసానికి వెళ్ళమని అన్నాడు. అదేమిటి, నా కొడుకు రాజ్యం ఇస్తే నా రాముడు ఎందుకు వెళ్ళాలి వనవాసానికి, అతను ఏం తప్పు చేశాడు అతను అన్నది. చీ నువ్వు మూర్ఖురాలవి, మందబుద్ధివి అన్నది. తిట్టింది విపరీత, సమయం వచ్చింది ఉపయోగించుకుంటోంది, తిట్టేసింది. ఏమిటన్నది అంటే అప్పుడు చెప్పింది, బాబా నీ కొడుకును రాజ్యానికి పట్టాభిషిక్తుణ్ణి చేస్తే జ్యేష్ఠుడైనటువంటి రాముడు ఊరుకుంటాడా? ఊరుకోడు కదా. ఇక్కడే ఉండి అతను ఎట్లాగైనా సరే అతన్ని చంపైనా సరే రాజ్యానికి పట్టాభిషిక్తుడు కావాలని ప్రయత్నం చేస్తాడు కనుక ఇక్కడెక్కడా కూడా అతను ఉండడానికి వీల్లేదు. అతని ఆచూకీ కూడా లేకుండా నీ తండ్రిగా నీ భర్త అయినటువంటి అతని చేతనే ఆజ్ఞ కనుక ఇప్పించావంటే 14 సంవత్సరాలు వెళ్ళిపోతాడు వనాలకి, ఇంక రాడు. 14 సంవత్సరాలంటే చాలా గొప్ప కాలం కదా. ఇతను నీ పిల్లవాడు దీంట్లో స్థిరపడతాడు. ఇంకా తర్వాత అతను రాముడు ఏమీ చేయలేడు, తన వనాల్లోకి వెళ్ళాడు, ప్రజలతో సంబంధం పోతుంది, ప్రజలకు కూడాను భరతుడితో సంబంధం పెరుగుతుంది, తద్వారా రాముడు ఏమీ చేయలేకపోతాడు. ఇది పన్నాగం అన్నది. భగవంతుడు నీ గూని పెట్టాడు కానీ నీ బుద్ధిలో మాత్రం సూక్ష్మత పెట్టాడే అన్నది. బాబు నువ్వు ఎంత తెలివిగల దానివే, నన్ను ఉపయోగించుకోవట్లేదమ్మా అన్నది. దుర్మార్గురాలు. సరే ఎట్లా అడగాలి ఆయన్ని? నేను చెప్తాను, అన్నీ నేను చెప్పినట్టు చెయ్యి అన్నది. ఏం చెప్తావు? నువ్వు వెంటనే నీకు ఉన్నటువంటి అలంకారాలు తీసేయి, ఈ మంచి చక్కనైనటువంటి వస్త్రాలు ధరించి అవన్నీ తీసేసి నల్లటి బట్టలు కట్టుకో, జుట్టంతా చింపిరి జుట్టు చేసుకో, మొత్తం ఏడ్చినట్టుగా మొత్తం నీ కంటి వెంబడంతా కూడాను ఎడవపోయినా నటించు, నీళ్లు కార్చుకో, మొత్తం అలా చేసుకొని వెళ్ళి. పూర్వంలో రాజులు ఉండేటువంటి కాలంలో అలకా గృహాలని ఉండేవి. రాణులు ఎప్పుడైనా రాజుల మీద అలిగితే ఆ గృహాల్లోకి వెళ్ళేవారు. ఇంట్లో ఎక్కడా కనిపించకపోతే వీళ్ళు వెతుక్కునేవాళ్ళట. వెతుక్కుంటే వీళ్ళకి అర్థమయ్యేది, ఓహో ఎక్కడా కనిపించలేదంటే అలకా గృహంలో ఉన్నదనుకొని అలకా గృహానికి వెళ్ళి అప్పుడు వాళ్ళు అడిగి నీకు ఏం కావాలి, ఏం చేయాలి అని అంటూ పాపం వాళ్ళని బాగా ఇది చేసి సముదాయించి వాళ్ళకి కావాల్సిన వరాలు ఇచ్చేవారు, కోరికలు తీర్చేవారు. ఆ అలకా గృహం ఒకటి ఉంది, వెళ్ళిపో. ఆ అలకా గృహంలో చీకటి గృహం అది, దాంట్లో పడిపో, నేల మీద పడి దొర్లు అన్నది. నేల మీద పడి దొర్లు, మట్టి కొట్టుకొని పో. ఇంతలా చేస్తే కానీ నీ భర్త నీ మీద అనుగ్రహం చూపించడు.
సరే అని అన్ని ఆభరణాలు తీసి పారేసింది, జుట్టంతా చింపిరి పెట్టుకుంది, బొట్టంతా ఇట్లా ముఖం అంతా రాసేసుకున్నది, వెళ్ళిపోయింది. ఏడుస్తున్నట్లుగా ఏడ్చి 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 ఆ ఉన్నటువంటి ఆ అట్టలు కట్టినట్టుగా తయారైపోయింది, వెళ్ళి పడుంది. దశరథ మహారాజు రాముడికి పట్టాభిషేకం చేస్తున్నాననేటువంటి వార్తని ఈ కైకేయికి చెప్పి ఆనందపడాలనుకున్నాడు. బాబు ప్రియమైన భార్య అయినట్టు కౌసల్య మొదటి భార్య అయినప్పటికీ కూడా, ధర్మపత్ని అయినప్పటికీ, ఈవిడ చివరిది అయినప్పటికీ అదే ఈవిడంటే మహాప్రీతిట. అందుకని దశరథ మహారాజు ముందు ఏ మంచి వార్త ఉన్నా కైకేయి చెవిని పడేసి ఆవిడ సంతోషిస్తుంటే చూసి ఆనందపడి వెళ్ళేవాడు. ఈ వచ్చాడు రాముడి యొక్క వార్త, రాముడికి పట్టాభిషేకం చేస్తున్నానని చెప్పడానికి అని వచ్చాడు. ఇంట్లో కైకేయి కనిపించలేదు, ఇల్లంతా చల్లా చెదురుగా ఉంది, మొత్తం ఎక్కడ పడితే అక్కడ వస్తువులన్నీ పడేస్తున్నాయి. ఏమైపోయింది అర్థం చేసుకున్నాడు. ఓహో ఏదో అయింది, మొత్తం మీద ఈవిడ అలకాగృహానికి చేరినట్టుందని అలకాగృహానికి వెళ్ళాడు. తీరా చూస్తే అక్కడ కింద పడి దొర్లుతోంది, ఏడుస్తోంది. అందులో దశరథుడు వస్తున్నాడు అనే వార్త దాసిదాని వల్ల విని ఇంకా ఎక్కువ చేయడం ప్రారంభించి, అలా ఎక్కువ ఏడుస్తూ ఉంటే ఈ దశరథ మహారాజు దగ్గరికి వచ్చాడు. వచ్చి నెమ్మదిగా ఆవిడ్ని సముదాయించే ప్రయత్నం చేస్తున్నాడు. ఓ కైకేయి తోసిపారేసింది. మళ్ళీ పిలుస్తున్నాడు కైకేయి. తర్వాత ఏం జరిగింది సాయంత్రం ఇంకా. గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, రాధారమణ హరి గోవింద జయ జయ, గోదారమణ హరి గోపాల జయ జయ, గోవింద 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 జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవర్ధనోద్ధార గోవింద జయ జయ, గోపీ మనోహర ముకుంద జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, గోవింద జయ జయ గోపాల జయ జయ, జై గోవింద జై జై గోవింద, జై 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 గోవింద, జై శ్రీమన్నారాయణ, జై జై శ్రీమన్నారాయణ, జై 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 శ్రీమన్నారాయణ. సర్వం శ్రీకృష్ణార్పణమస్తు.